ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. శ్రీ గురుభ్యో నమః. రాళ్లపల్లి గురువు గారు మనకు చాలా ప్రేమతో కేనోపనిషత్తుని భాష్య సమేతంగా నేర్పిస్తున్నారు. వారికి అనేక ప్రణామాలు. ఈ భాష్యంలో ముఖ్యంగా భగవత్పాదులు ఒక ఇది రాశారు, సంబంధ భాష్యం. ఈ సంబంధ భాష్యంలో 1-2 అధ్యాయాలకు 3-4 అధ్యాయాలకు సంబంధాన్ని చెప్పారు. దాన్ని పోయినసారి మనం చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. అదొకసారి సమరైజ్ చేసుకుని ఇప్పుడు కర్మ సిద్ధాంతము లేక పూర్వమీమాంసవాదులకు వేదాంత పరంగా కర్మకి ఉండేటటువంటి వ్యత్యాసం ఏమిటో కొంచెం చూసి ఆ తరువాత ఆ వాదోపవాదాలను మనము స్పృశిస్తాం. సో ఈరోజు అనేకంగా భాష్యం అనేటటువంటి పీడిఎఫ్లకు వెళ్ళము. లాస్ట్ టైం ఇది ఇక్కడ కథ మీకు మనందరికీ జ్ఞాపకం ఉండుంటుంది. దేవతలు రాక్షసులు సాధారణంగా చేసుకుంటున్నట్టే యుద్ధం చేసుకుంటారు. మంచికి చెడుకు ఎప్పుడు నిరంతరం జరిగే పోరాటమే. ఆ పోరాటంలో దేవతలు గెలుస్తారు, ఎందుకంటే సత్వగుణం వారి దగ్గర ఉంది, ధర్మం వారి పరంగా ఉంది కాబట్టి గెలుస్తారు. గెలవడానికి కారణం పరమాత్మ వాళ్ళకి విజయాన్ని సంపాదించి పెట్టారు అని శ్లోకం రాస్తుంది. కానీ వాళ్ళేమో బాగా కాంతివంతంగా అయ్యారు అనుకుని వాళ్ళు అనుకున్నారు, గుండెలు బాదుకున్నారు, మా వల్లే మేమేమో గెలిచేసాము అని. దానిని గీత చెప్తుంది, అమానిత్వం, అధంభిత్వం, అహింస, శాంతి, రాజ్యం. ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఏ స్టూడెంట్కైనా. మానిత్వం అంటే, అమానిత్వం అంటే గర్వం లేకపోవడం, నా అంతవాడు లేడనుకోవడం మానిత్వం, అది లేకపోవడం అన్నమాట, గర్వము లేమి. దేవతలకి ఇది క్వాలిటీ కొంచెం లోపించింది, అందుకే ఈ కథ వచ్చింది. దీనికి ఆ చేర్చండి, ఆ అమానిత్వం, 2 క్యాన్సిల్ అయిపోయింది. మానిత్వం గర్వం. ఈ గర్వం ఏర్పడింది. ఏమిటి గర్వం? అగ్ని అనుకున్నాడు, నేను చాలా పవర్ఫుల్, నా వల్లనే విజయం వచ్చింది. అలాగే వరుణుడు, అలాగే మిగతా దేవతలు, అలాగే ఇంద్రుడు. ఈ రాక్షసులను జయించాలంటే ఇంకొకళ్ళ సాధ్యమా? నా అంత గొప్పవాడిని చేయడం బట్టే ఇలా అయింది. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ప్రతాపాలను పొగుడుకుంటూ, మన చూసారా 50-100 కొట్టిన వాడు ఎలా సెలబ్రేట్ చేస్తాడో, క్రికెట్లో ఆ లెవెల్లో సెలబ్రేషన్స్ చేసేసుకుంటున్నారు, కాంతివంతులు అయిపోయారు. కానీ వాళ్ళకి వెనకాల పరమాత్మ శక్తి ఉన్నది అనేదాన్ని వాళ్ళు విస్మరించారు. సాత్విక గుణం బాగా ఉన్నవాళ్లే, అన్ని జ్ఞానం ఉన్నవాళ్లే కూడా టెంపరీగా క్లౌడ్ అయిపోయింది ఆ జ్ఞానం. అందువలన పరమాత్మ శక్తిని విస్మరించారు, గర్వం వచ్చింది. అందుకు ఈశ్వరుడు అవతారం ఎత్తాడు. ఫస్ట్ టైము వేదంలో అవతారం అనే మాట ఇక్కడే కనిపిస్తుంది. దయానంద సరస్వతి వారు చెప్తారు, అవతారము, భగవంతుని అవతారము అనేది వేదములలో చూపించినటువంటిది మొట్టమొదటి కేనోపనిషత్తులోనే. ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు, ఆ పరమాత్మ
ఒక యక్షుడు రూపంగా అక్కడ కనిపిస్తాడు. కనిపించి వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అంటే వాడు గర్వభంగం చేస్తాడు, శృంగభంగం చేస్తాడు. అది అక్కడ కథ. ఆ కథ వెనకాల నేర్చుకుందాం. ఈ సంబంధ భాషలో గురుగారు 6 పాయింట్లు చెప్పారు. మన వాళ్ళు కూడా కొంతవరకు సమరైజ్ చేశారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే బ్రహ్మ అస్తిత్వం. రాస్తున్నా మళ్ళీ ఇక్కడ కావాలండి. అంటే ఫస్ట్ 1-2 అధ్యాయాల్లో బ్రహ్మ నిరాకార బ్రహ్మంగా చూపించబడింది. నేదం యదిదముపాసతే నేదం యదిదముపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. నీ ఆ ముక్కు వెనకాల, చెవి వెనకాల, మనసు వెనకాల చైతన్యమే బ్రహ్మ, అదే ఆత్మ, అదే బ్రహ్మ. అది కనపడదు, దేనికి దొరకదు, అవిజ్ఞాతం. ఆ విధంగా బోధించారండి. ఏంటన్నమాట? నిరాకార నిర్గుణ పరబ్రహ్మము బోధింపబడినది. అది అందరూ అందుకోలేరు కదా. మరి సాధారణంగా మనలాంటి మనుషులకు ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మము ఉన్నది అని మనం ఎట్లా నమ్ముతాము? దానికి ఒక కథ చెప్పి ఆ కథ ద్వారా అది ఉన్నదని చూపిస్తున్నారు. దాన్నే బ్రహ్మ అస్తిత్వం. బ్రహ్మ అస్తిత్వాన్ని బోధించడానికి సాకార రూపముగా ఉన్నటువంటి యక్షుని యొక్క కథ ద్వారా అక్కడ ఉమాదేవి జ్ఞానప్రదాత గురువు, ఆ యక్షుడు పరబ్రహ్మం. పరబ్రహ్మము యక్షుని రూపంలో రావడము, మాయాశక్తి అయినటువంటి ఆ ఉమాదేవి జ్ఞానప్రదాత గురువుగా వచ్చి దేవతలకు బుద్ధి చెప్పడం. అదే అక్కడ ఉన్నటువంటి ఈ కథలో ఉన్నటువంటి ఇది. దానికి బ్రహ్మ అస్తిత్వం. సో ద ఫార్మ్లెస్ unobjectionable, unobjectifiable consciousness is what is described, the first and second, this one. Is there anything like that? పెద్ద క్వశ్చన్ వస్తుంది. నిజంగా ఉన్నది అలాగా? కనపడదు, వినపడదు, చూడలేము, మనసులో తెలుసుకోలేము, మాటతో చెప్పలేము. ఎవరు చూసామని మనకు డైరెక్ట్ గా కనపడిందని చెప్పిన ప్రత్యక్ష ప్రమాణం లేదే, ఓన్లీ శాబ్దిక ప్రమాణం తప్ప. ఏనత్తద్వ్యాచక్షరే అని గురువుగారే అని సరే, అలాంటిది నిజంగా ఉన్నదా అనే ఒక డౌట్ జ్ఞానంలో ఉన్నటువంటి శిష్యుడికి రాదు. నాహమన్యసు వేదేతి నూన వేదేతి వేదచ్చ చెప్పేశాడు. కానీ మధ్యమ అవస్థలో ఉన్న వాళ్ళం అలాంటి వాళ్ళకి కూడా ఆ డౌట్ రావడానికి అవకాశం ఉంది. బ్రహ్మ అస్తిత్వాన్ని శంకించే అవకాశం వస్తుంది. దానిని త్రోసిపుచ్చడానికి ఉపనిషత్తు ఇక్కడ ఈ 3-4 అధ్యాయములు ఓపెన్ చేస్తుంది. అది. రెండోది ఏమిటి? దుర్విజ్ఞేయం. బ్రహ్మ దుర్విజ్ఞేయం. విజ్ఞేయం తెలియవచ్చును, తెలియగలిగినటువంటి. దుర్విజ్ఞేయం అంటే తెలియరానిదని కాదు, అవిజ్ఞేయం అని కాదు, చాలా కష్టంతో తప్ప తెలియరానిది అనమాట. there is a very profound sadhana is required to know the Brahman in the Nirakara or even the Sakara also, to realize that it is the form of the Nirakara. You require the intense effort. అది చెప్పడానికే బ్రహ్మ దుర్విజ్ఞేయం అంటే ఏమిటి కావాలి దీనికి? మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఫర్ దిస్ ఈజ్ అమానిత్వం. అమానిత్వం ఉంటే కానీ బ్రహ్మ అనే మాట కూడా దగ్గరికి రాదు. బ్రహ్మము తెలియడం అలా ఉంచండి, బ్రహ్మ తెలియాలి అని అనేటటువంటి ఆలోచన కలిగిన వెంటనే మానిత్వం అనేది పూర్తిగా జీరోకి వచ్చేయాలి. అమానిత్వం ఎప్పుడైతే ఉందో అప్పుడే బ్రహ్మ జ్ఞేయం అవడానికి కొంత అవకాశం కలుగుతుంది. దీపం వెలగడానికి కొంచెం ఛాన్స్ వస్తుంది. గర్వం అనేది ఒక పెద్ద పెను వాయువు లాంటిది. ఆ వాయువు ఉన్నప్పుడు ఎటువంటి ప్రమిదలో ఎలాంటి దీపం పెట్టినా అది నిలబడదు. ఆ వాయువుని నిలిపితేనే, అమానిత్వం కలిగితేనే ఆ బ్రహ్మజ్ఞానం అనేటటువంటి దీపము వెలుగును. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఓకే, వాట్ ఈస్ దట్ హ్యూమిలిటీ? వాట్ ద హ్యూమిలిటీ విల్ డూ? The humility or amanatvam, secondarily, it will give you 2 important qualities. What are the important qualities? Ishvara Bhakti. Bhakti అంటే ఏదో మనం కొబ్బరికాయలు కొట్టే రుద్రాభిషేకం చేయడం వరకే అనుకునవద్దు. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ అంగమే, కానీ అది మట్టుకే కాదు. ఈశ్వర ఆరాధన. ఆరాధన అంటే సర్వసమర్పణ భావం. ఈ రెండు రావాలంటే ముందు నాకన్నా ఈశ్వరుడు చాలా పవర్ఫుల్, ఆ ఈశ్వర శక్తి వలననే నేను ఉన్నానని తెలియాలి. అదే అమానిత్వం. అది లేకపోవడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఈ దేవతలు. అంచేత బ్రహ్మ దుర్విజ్ఞేయం అనే విషయాన్ని
తెలియజేయడానికి ఈశ్వర భక్తి, ఈశ్వర ఆరాధన అన్నిటికీ మించి హ్యూమిలిటీ లేక అమానిత్వాన్ని బాగా పెంపొందించడానికి దేవతల శృంగభంగం చేసే కథ ఇక్కడికి వచ్చింది. ఈశ్వరుని మనము తెలుసుకోలేము. ఈశ్వరుని తెలుసుకోవాలి అంటే ఒక ముఖ్యమైనది ఉండాలి, అదే ఈశ్వర కృప. ఈశ్వర భక్తి, ఈశ్వర ఆరాధన, ఈశ్వర కృప ఇవి ఎప్పుడు కలుగుతాయి? ప్రైమరీ అట్రిబ్యూట్ అమానిత్వం ఉంటేనే కలుగుతుంది. అది చెప్పడానికే బ్రహ్మ దుర్విజ్ఞాయం అంటే, నువ్వు ఎందుకు దుర్విజ్ఞాయము, నువ్వు అమానితుడు అవడం చాలా కష్టం కాబట్టే బ్రహ్మ దుర్విజ్ఞాయం. అయితే మరి ఏం చేయాలండి? ఓకే, బ్రహ్మ జ్ఞానానార్థం గురు అపేక్ష. అపేక్ష అంటే you have to have a guru, a strong necessity for Brahma Jnana is Guru and Shastra. Okay, this is a strong necessity, is the Guru Apeksha, because it is Durvijnayam. ఏదో పుస్తకం తీసేసి మనం చదివిస్తుందాం. కేనోపనిషత్తు, దశోపనిషత్తులో 5 ఏళ్ళు అంతా కూర్చుని బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది, థియరిటికల్గా వస్తుంది, కానీ బ్రహ్మజ్ఞానం రాదు. దానికి శాస్త్రాన్ని తెలియచెప్పేటటువంటి గురువు కావాలి. ఓకే, గురువు ఉంటే సరిపోతుందా? దుర్విజ్ఞానమైన బ్రహ్మని వీడికి ఏంటంటే ముఖ్యమైనది ఇంకోటి కావాలి, ఉంటుంది పాత్రత. దుర్విజ్ఞాయమైనటువంటి బ్రహ్మను పొందడానికి పాత్రత కావాలి. పాత్రత అంటే ఏమిటి? మనకి ఏదైనా ఎవరికైనా ఇంటికైనా వెళ్ళి ఏదైనా అడగండి, పాత్ర తెచ్చుకోండి అంటారు. ఆ పాత్ర ఉంటేనే దాంట్లో ఏదైనా వేయడానికి అవుతుంది. ఏ పాత్ర లేకపోతే చేతుల్లో పడేస్తారు. మనం ఎక్కడికైనా క్యారీ బ్యాగ్ తెచ్చారా అంటారు మన షాప్కి వెళ్తే. పాత్రతో సంపాదించాలి, అధికారిత్వం అంటారు దీన్ని వేదాంతంలో. అధికారిత్వం, టు బి క్వాలిఫైడ్ ఆస్పిరెంట్. వాట్ ఈస్ దిస్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్? హూ కెన్ బి ద క్వాలిఫైడ్ ఆస్పిరెంట్? దట్ ఈస్ కాల్డ్ యోగ్యతాపేక్ష, గురు అపేక్ష, అదర్వైజ్ నోన్ యాజ్ యోగ్యత అపేక్ష. యోగ్యతాపేక్ష అంటే అపేక్ష అంటే ఏదో కోరుకోవడం కదా. అపేక్ష అంటే నెసెసిటీ, ద మస్ట్ కండిషన్ టు బి ఫుల్ఫిల్డ్ ఈజ్ అపేక్ష. దట్ అపేక్ష ఈజ్ బ్రహ్మజ్ఞానార్థం గురు అపేక్ష, బ్రహ్మజ్ఞానార్థం యోగ్యతాపేక్ష. హౌ డు ఐ గెట్ దట్? పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ అగైన్ అమానిత్వం, గురు అధికారిత్వం. And that is not just adequate. I am not having any pride, okay, but then I must also have sadhana chatushtaya or sadhana panchaka, that 40. Maybe if I 6, you can say 6 plus 1 plus 1. sadhana chatushtayలో 8 వస్తాయి, లేకపోతే మొత్తం 40 కూడా దాంట్లో ఇంక్లూడ్. What is this? Is it outside or inside? Sadhana chatushtaya, can it be outside or inside? It is purely internal. Sadhana, Guru can be outside, no problem. But the adhikaritva and amanitva and sadhana chatushtaya is a pure internal sadhana. By this what will happen? The receptacle will be a fit receptacle. A patra riyana yogyamaina patra avutundi. Idi 4వ పాయింట్. సరే, ఇంకో పాయింట్ ఏంటి? 5. బ్రహ్మ విద్య గివ్స్ నేమ్ అండ్ ఫేమ్. బ్రహ్మ విద్య స్తుతి. ఎందుకంటే ఈ బ్రహ్మ విద్య నేను తెలుసుకోవడం. బ్రహ్మ విద్య స్తుతి. స్తుతి అంటే దాన్ని స్తుతించడం, దాన్ని గ్లోరిఫై చేయడం. ఎందుకు? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ఎప్పుడైతే ఉమాదేవి దగ్గర నుంచి తన బ్రహ్మ విద్య తెలుసుకుని ఆ యక్షుడే పరబ్రహ్మ రూపమని, సాకారమని తెలుసుకున్నారో వాళ్ళు బాగా ప్రకాశించారు. అంటే మీరు కూడా బ్రహ్మ విద్య తెలిస్తే యూ విల్ బికమ్ వెరీ బ్రైట్. బట్ అన్ ఆస్పిరెంట్ హూ ఇస్ రియలీ అమానిత్వ, హీ ఈస్ నాట్ టూ మచ్ బాదర్డ్ అబౌట్ ద నేమ్ అండ్ ఫేమ్, బట్ స్టిల్ it accrues as a secondary benefit. For that reason, Brahma Vidya Stuti. Okay, ఈ బ్రహ్మ విద్యా స్తుతి చేసిన తర్వాత ఎందుకు చేశారంటే 4వ చాప్టర్లో మనకేంటంటే విద్యుత్ ఉపాసన వస్తుంది. రకరకముల ఉపాసనలు ఉంటాయి.
విద్యుత్ ఉపాసన. అదేమిటండి విద్యుత్ ఉపాసన? విద్యుత్ అంటే ఏమిటి? మెరుపు. విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ చెప్పకండి. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఓన్లీ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద మెరుపు, ఎ స్పార్క్. సో మెరుపును ఉపాసన అంటే, మెరుపును ఉపాసన అంటే మన ఉపాసన మెరుపురా ఒక అర సెకండ్ కూడా ఉండకుండా ఉండాలని కాదు. నాట్ లైక్ మెరుపు, బట్ ఆన్ మెరుపు. ద ఉపాసన ఆన్ విద్యుత్ అండ్ నాట్ ఉపాసన లైక్ విద్యుత్ ఆర్ ఉపాసన ఇన్ విద్యుత్. అంటే మెరుపు వస్తున్నప్పుడు ఉపాసన చేయాలి అని అలా కూర్చుని ఎప్పుడు వాన పడతాడు మెరుపు వస్తుందని కూర్చుని అప్పుడు ఏదో ఒక అర సెకండ్ పావు సెకండ్ ధ్యానం చేద్దాం. నాట్ ఇన్ ద లైట్నింగ్ అండ్ నాట్ లైక్ ద లైట్నింగ్ బట్ ఆన్ ద లైట్నింగ్. దట్ ఈస్ ద విద్యుత్ ఉపాసన. What is the lightning? Nature of the lightning. The nature of the lightning is very transient. చాలా క్షణికంగా ఉంటుంది. And very brilliant. Isn't it? It is brilliant than anything. And it can illumine the whole world there. Completely illumines that second చూడండి మెరుపు వచ్చినప్పుడు. Illumines. What are the same qualities we have? Mind. The mind vritti. Mind vritti, a thought in the mind, though it is very transient, it can be very brilliant and very illuminative. It means what? Vidyut upasana is mind upasana. That means you should know how to get beautiful, wonderful, illuminating thoughts and try to persist with that thought of Brahma Jnana. That is called the Manovrutti Upasana. Of course, we will come to that in the 4th chapter. I am not going to the details of that right now. Now, ఏమిటంటే కర్మ సిద్ధాంతం చెప్తాను వీటిలో కూర్చోబెట్టారు. అసలు ఇవి తెలిస్తే కదా అక్కడికి వెళ్ళగలం. చేత మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. 1 బ్రహ్మ అస్తిత్వము, 2 దుర్విజ్ఞేయమైనటువంటి బ్రహ్మను సుజ్ఞేయము తెలుసుకోవడం, సువిజ్ఞేయము చేసుకోవడానికి. దీనికి ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఏమిటి? అమానిత్వము, కొంచెము కూడా గర్వము లేమి. మనం ఈ క్లాస్లో అందరం నేర్చుకోవలసినది గర్వము లేకపోవడం. ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సిన క్వాలిటీ. నెక్స్ట్, గురువు లేనిదే బ్రహ్మ జ్ఞానము దొరకదు. కాబట్టి బ్రహ్మ జ్ఞానార్థం గురు అపేక్ష. 4వది ఏమిటి? యోగ్యత అపేక్ష. యోగ్యత మీన్స్ ఇంటర్నల్ క్వాలిఫికేషన్, ఎ ఫిట్ రిసెప్టికల్, అధికారిత్వం. వాట్ ఆర్ ది అట్రిబ్యూట్స్? అమానిత్వం, of course already acquired, plus the sadhana chatushtayam or the sadhana panchakam, viveka, vairagya, sema, adi shatka sampatti. Sema, dama, uparati, titiksha, శ్రద్ధ, సమాధానము అనే 6 ప్లస్ వివేక వైరాగ్యములు కలిపితే సాధన చతుష్టయం అవుతుంది. అవన్నీ కలిపి పాత్రతనిస్తాయి. ఇవన్నీ ఇంటర్నల్ క్వాలిటీస్ టు బి అక్వైర్డ్. అండ్ ద 5th one ఈజ్ బ్రహ్మస్తుతి. బ్రహ్మ విద్యను ఎందుకు స్తుతిస్తోంది ఉపనిషత్తు? చాలా మంది బ్రహ్మ విద్య అంటే దూరంగా వెళ్ళిపోతారు. అదే మనకు కావాల్సింది కాదురా, ఎందుకు పని లేని పని, ఏదో మంచిగా టీవీ చూసుకుందాం, లేదంటే షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూసుకుందాం. బట్ బ్రహ్మ విద్య ఈజ్ ద ఎక్సలెంట్ థింగ్. ఇఫ్ సంబడి గెట్స్ బ్రహ్మ విద్య, హి ఈజ్ ద మోస్ట్ వర్షిప్డ్ ఎవ్రీవేర్. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ది ఉపనిషత్ హియర్. అందుకే అస్తు. అదే కాకుండా అక్కడ ఒక ఉపాసనను చెప్తున్నారు కాబట్టి ఆ ఉపాసన అనేటటువంటిది అంగి అవుతే ఇది అంగము. అంటే ఈ కథ అంగము అంటే నా శరీరము, నా చేయి అంగి, అంగీభావం. ఎలాగో ఆ ఉపాసన అనేటటువంటిది ఒక అంగి లేక దేహం అవుతే దానికి ఒక అంగము ఈ విద్యుత్ ఉపాసన. అది. సో we will see these 4th mantra, 4th khanda and other things later on. Now we will get into another share, the karma vada. Okay. So this is called the cause and effect model. Ante karma phala siddhantam. Hinduism in general and Vedanta in particular is very much based on the karma model. What is this karmic model? What are the implications of this model? So there is karma is action. Action leads to fruit. And that fruit is the one which gives us next birth. So then you must have one particular concept very well established. What is that?
ఇదే నాకు ఓన్లీ జన్మ అనేటటువంటి కాన్సెప్ట్ లో ఉంటే ఈ సిద్ధాంతము మన మీద ప్రభావితము చేయలేదు. మనకి ఎప్పుడే పునర్జన్మ అనేది ఉన్నదని మనం నమ్ముతాము, పునర్జన్మ థియరీ ఉన్నదనుకుంటేనే ఈ కర్మ థియరీ పనికి వస్తుంది. అదర్వైజ్ ఆల్సో ఇట్ విల్ వర్క్, బట్ ఓన్లీ డ్యూరింగ్ దిస్ లైఫ్. అంటే ఏంటి, నేను సత్కర్మ చేసి ఉంటే చిన్నప్పుడు లేకపోతే కొంచెం రోజుల ముందు దాని తాలూకా ఫలితములు ఇప్పుడు అనుభవిస్తాను అనేంతవరకు ఈ జీవిత ప్రమాణం అంతా సరిపోతుంది. కానీ ఇదే నెక్స్ట్ జన్మకి మనకు ఉపయోగం అవుతుందని చెప్పాలి అంటే పునర్జన్మను మనము ఒప్పుకొని తీరాలి. అది వేదాంతం చక్కగా పునర్జన్మ ఉన్నదని మనకు నేర్పిస్తుంది. ఓకే, నౌ ఫిజికల్ సెన్సర్ ద వరల్డ్ లో ఈ కర్మ అనేది చాలా సాధారణంగా వాడేస్తూ ఉంటాం. ఒక కప్పు వాటర్ తీసుకొని తాగడం, లైన్లో నిలబడి రేషన్ కొనుక్కోవడం, టికెట్ కొనుక్కొనేమో సినిమాకి వెళ్ళడం, ఇవి కర్మలు కావు. దే ఆర్ నాట్ ది కర్మాస్ ఇన్ ద ట్రూ సెన్స్. వెన్ వి సే కర్మ, వీఆర్ మీనింగ్ దేని గురించి ఆలోచిస్తున్నాము, ఏదైతే మనకు ఒక పుణ్యమును గాని పాపమును గాని క్రియేట్ చేయగలిగినటువంటిది వేద విహితమైనది లేకపోతే అవిధి విహితమైనది, నిషిద్ధమైనది, లాక్ కానీ మోరల్ కోడ్ కానీ ఎగనిస్ట్ గా ఉన్నది లేకపోతే ఫర్గా ఉన్నది, ఇటువంటివన్నిటినీ కూడా కర్మలను మనం తీసుకుంటాం. ఇంకా వేరే రకరకాల నిత్య కర్మలు, నైమిత్య కర్మలు స్టాండర్డ్ గా అందరం మనం మాట్లాడుకునే మాటలు పక్కన పెట్టండి. బట్ జనరలీ డోంట్ అండర్స్టాండ్ కర్మ అంటే ఏదో కూర్చున్నాము, ఆ పుస్తకం ఓపెన్ చేసాము, లేకపోతే టేబుల్ దగ్గర మైసూర్ పాక్ తిన్నాము, ఇవన్నీ ఏంటంటే క్రియలు అనమాట. దే విల్ హ్యావ్ ఎన్ ఇన్స్టంటేనియస్ ఎఫెక్ట్. దే విల్ నాట్ హ్యావ్ ఎ లాంగ్ లాస్టింగ్ పుణ్య ఆర్ పాప. అట్లా ఎవరు ఎక్కడో కూర్చొని నోట్స్ పెట్టుకుని, ఓ ఈయన మైసూర్ పాక్ ఫలానా తేదీని తిన్నాడు కాబట్టి ఈయనకేమో ఈ ఫలితంను నేను ఇచ్చుదును లేకపోతే ఇవ్వను అంటూ రాసి. సో ఏదైనా ఒక ప్లాన్డ్ గా, స్ట్రక్చర్డ్ గా, పర్పస్ఫుల్ గా ఒక యాక్షన్ చేయడాన్ని కర్మ అంటారు. దాన్నే యజ్ఞ అనే వర్డ్ తో కూడా సూచిస్తారు. పూర్వకాలంలో కర్మలే యజ్ఞములు, యజ్ఞములే కర్మలు. ఇప్పుడు యజ్ఞములు లేవు అంటే ప్లాన్డ్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ కర్మ. That can have a negative fruit, that can have a positive fruit, that depending on how we do it. And this is called the cause-effect relationship, action-reaction in the metaphysical sense. Karma is the law of self-created destiny. A single lifetime is not enough to read. అంటే మనము చేసినటువంటి కర్మల ఫలితమును అనుభవించడానికి ఒక్క జన్మము చాలదు. అలా సరిపోయినట్టయితే మరి జన్మ అక్కర్లేదు. అలాగే మనం తెచ్చినటువంటి కూడా ఏమీ లేదనుకోండి, అంతా జీరో బ్యాలెన్స్ తో వచ్చాము, అయిపోయేసరికల్లా ఈ జీవితంలో అన్ని అనుభవించేసాము, జీరో బ్యాలెన్స్ తో వెళ్ళిపోతున్నాము, అప్పుడు జన్మ ఎందుకు పని లేక? మరి కర్మసిద్ధాంతం అప్పుడు పనికిరా. అంటే ఇక్కడ ఏంటి, ఇట్ ప్రీసపోజెస్ దట్ నేను ప్రపంచంలోకి వచ్చేసేటప్పుడు నేను కొంత మోసుకుని వస్తున్నాను, ఈ జీవితంలో కొంత దాన్ని అనుభవిస్తున్నాను, కొంత దానికి మళ్ళీ యాడ్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చే జీవితానికి దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం ఎప్పుడైతే కర్మ థియరీని మనం. సో కర్మ అండ్ ఫల, ద ఫల హియర్ ఈజ్ ద ఫ్రూట్. ఆల్వేస్ we don't understand the greatest distinction between fruit and prayojana. So please go and be advised that there is what is called the prayojana. Okay, I'll give you a simple example. 10,000 workers are working to build the metro rail project in Bangalore, day and night. What is the phala for each particular individual? The phala will be the salary that he gets or the wages that he gets out of it. And then, of course, I am very enjoying how I am working in metro, carrying all the loads. Nobody will think like that. Because they have to work, they will work and earn some salary or wage. That is called the phala, immediate phala. And the prayojana is in the long term, what will be the goodness to the people, the convenience for the society by the metro rail is the prayojana. So for every karma, we are in the vestis, అంటే ఒక వ్యక్తిగా ఉంటాము. ఈ వ్యక్తి ఒక్కడు ఏది మార్పు తీసుకురాలేడు. ప్రతిదీ సమష్టిలో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల సముదాయంలో ఉన్న అందరి కర్మల వలననే ఒక ప్రాజెక్ట్ సాగుతుంది. అంచేత మ్యాన్ ఇస్ ఎ సోషల్ బీయింగ్. మనిషి ఒక్కడు ఏది సాధించలేడు. అన్నీ మనం సమన్వయపరుచుకుని అందరితో కలిస్తేనే ఏదైనా సాధించగలం. అటువంటప్పుడు ప్రయోజనము ఫలము అని రెండు ఉంటాయి. ప్రయోజనం కోసం ఎక్కువ పాటు పడి ఫలం కోసం తక్కువ పాటు పడితే
అది చాలా మంచి రకమైన లక్షణం. ఫలమే ఎక్కువ నాకు కావాలి, ప్రయోజనం నాకు ఇంపార్టెంట్ లేదు అనుకున్నారనుకోండి, అది చాలా స్వార్థపూరితంగా ఉంటుంది. అది మళ్ళీ నెగిటివ్ క్వాలిటీగా పెడుతుంది. ఈ డిస్టింక్షన్ చాలా చేసుకోవాలి. ఎవరు చెప్తారంటే, మనం రమణ మహర్షి వారి మొదటి 3 శ్లోకాలను ఒకసారి మనం పునశ్చరణ చేసుకుంటే అవి తెలుస్తాయి. ఉపదేశ సారంలో కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. అది మొదటి. ప్రాప్యతే ఫలం కర్తృరాజ్ఞయా, బై ద విల్ ఆఫ్ ది ఈశ్వర వలననే మనకు ఏమైనా ఫలితము ఏర్పడుతుంది. మనము ఫలితము లేక ఫలము అంటే, ద వర్డ్ ఫల అంటే ఏమిటండి రమణమూర్తి గారు? చెట్టు ఎక్కువ రోజులు ఉంటుందా, పండు ఎక్కువ రోజులు ఉంటుందా? పండు ఎక్కువ రోజులు ఉంటుంది. పండ సారీ, చెట్టు ఎక్కువ రోజులు, పండు వేరిపోతుంది. చెట్టు అంటే ఏమిటి? ది వర్డ్ ఫల ఇట్ సెల్ఫ్ ఈజ్ పెరిషబుల్. ది సాంస్క్రిట్ మీనింగ్ ద వర్డ్ ఫల ఈజ్ పెరిషబుల్. అంటే ఏదైతే పెరిషబుల్ అది ఫలం అనుకుంటున్నాం, అది నిరంతరంగా ఉంటుందని దాని మీద దృష్టి పెట్టుకుంటున్నాం. అంటే ఎఫర్ట్ ఈస్ దేర్, ద ఫల ఈజ్ వెరీ ట్రాన్సియెంట్. యు సీ ఎనీథింగ్, యు టేక్ వన్ మైసూర్ పాక్, బట్ హౌ లాంగ్ ద ఫల విల్ లాస్ట్? ది హ్యాపీనెస్ ఆఫ్ ఈటింగ్ ఆర్ ది క్యాలరీస్ ఆఫ్ దట్ వెరీ ట్రాన్సియెంట్. Okay, some will have some longer lasting effect, some will have very transient effect. So what we have to learn is there is a cause and effect is not there is one cause. ఇవాళ ఏదో ఒక కర్మ చేశాము, దీని ఫలితము అది వచ్చే వరకు వెయిట్ చేసి మరొకటి చేస్తాము, అలా ఉండదు. ఎవ్రీ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ a cyclical process. A cause produces an effect, the effect produces another cause, and that cause propels another effect. అలా కంటిన్యూమ్ గా ఉంటుంది అనమాట, డైనమిక్ గా ఉంటుంది. It is not that static. Okay, today we did one karma, we will wait for the fruit, then the fruit will come. ఆ ఫ్రూట్ నుంచి మళ్ళీ ఇంకొక కర్మ. అది కొన్ని ప్రాజెక్ట్స్ లో ఇట్ ఇస్ పాసిబుల్, బట్ ఇన్ జనరల్ ది కర్మ అండ్ ఫల ఆర్ లైక్ ఎ సైక్లికల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. All of us know when we do good actions, we expect good results to come, and that also gives us good fulfillment also. అలాగే బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ రిజల్ట్. ఆల్వేస్ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు ఎన్నోసార్లు మంచి పనులు చేస్తావు, అనుకున్న మంచి ఫలితం రాదు, కారణమేమి? కర్మ, మన తాలూకా కర్మ ఫలితము మన ఒక్కల కర్మల వలననే ఉండదు, మన చుట్టుపట్ల ఉన్న వారి అందరి కర్మల వలనను కూడా ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ ఈజ్ ఎ స్టూడెంట్ ఈజ్ స్టడీయింగ్ ఫర్ IIT. చాలా బాగా చదివాడు, చాలా ఇంటెలిజెంట్ ఫెలో, చాలా కష్టపడ్డాడు, పరీక్ష కూడా బాగా రాశాడు, కానీ వాడికి సీట్ రాలేదు. ఎందుకు? వీటితో పాటుగా రాసిన వాళ్ళు, మిగతా వాళ్ళు వీడికన్నా బాగా రాశారు, వీడికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు, వీడికి పెద్ద ర్యాంక్ వచ్చేసి అంతే సీట్ రాదు. అంటే ఏంటనమాట? వీడి కర్మకు కావలసిన ఫలితము అక్కడ రాలేదు, గుడ్ రిజల్ట్. బట్ ద నాలెడ్జ్ దట్ ఎక్వైర్డ్ ఈజ్ దేర్. IIT కాకపోతే బిట్స్ పిలానియో మరొకటి లేకపోతే ట్రిచ్ ఇంజనీరింగ్ కాలేజీ వస్తుంది, అది రాకుండా అక్కడికి పోడు. బట్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈయన తాలూకా కర్మ చాలా లేదని కాదు అక్కడ పాయింట్. దెర్ ఈజ్ ఎ రిలేటివిటీ. మనం మిగతా వాళ్ళ కర్మతో ఈ కర్మ కంపేర్ చేసి చూస్తే రిలేటివ్ గా డిఫరెంట్ గా ఉంది కాబట్టి, తక్కువగా ఉంది కాబట్టి రిజల్ట్ రాలేదు. అంచేత ది రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఇట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ బై ద సమిష్టి కర్మ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ దట్ ఇండివిడ్యువల్. Same thing in the bad also. Sometimes we don't do very well, but we get a very good result. మనం అంత బాగా చేయలేదు పరీక్షను మనం అనుకుంటాం, కానీ పరీక్షలో మనకి ఫస్ట్ మార్కు లేకపోతే సీటు ఏదో వచ్చేస్తుంది. ఎందుకు? మిగతా వాళ్ళు మనకన్నా దరిద్రంగా చేశారు కాబట్టి. సో ఇలాంటి ఎగ్జాంపుల్ పెట్టుకోండి. ది యాక్షన్ దట్ వీ డూ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది యాక్షన్స్ ఆఫ్ ఆల్ ది అదర్స్. అదర్స్ యాక్షన్స్ కెన్ బి ప్రొపెలింగ్ యువర్ యాక్షన్ ఆర్ హిండరింగ్ యువర్ యాక్షన్. మనం చేసే పనిని ముందుకు తోసేవి అయి ఉండొచ్చు, మనం చేసే పనిని నిరోధించేవి అయి ఉండొచ్చు, మనం చేసే పని మీద ఎఫెక్ట్ లేనివి కూడా అయి ఉండొచ్చు. సో వాటి సమ్మేషనే అది వస్తుంది అనమాట. అయితే ఇందులో కర్మ, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడండి? నేనేమో కష్టపడి పని చదివేశాను, నాకు ఫలితం వచ్చేసింది. అదే కర్మవాదుల తాలూకా సిద్ధాంతం. కర్మవాదంలో మీమాంసలో వాళ్ళు ఏంటంటారంటే, ఈశ్వరుడు అనే ప్రమేయం లేదు, కర్మ ఫలం ఇస్తుంది అని శృతి చెప్తుంది. మేము కర్మ చేశాం, ఈ వైదిక కర్మకి ఈ ఫలమని రాసి పెట్టి ఉంది, వేదంలోనే రాసి ఉంది. అంచేత ఈ ఫలాన్ని నేను పొందడానికి మధ్యలో ఈశ్వరుడు ఎందుకు?
ఈశ్వరుని ఎందుకు మధ్యలో కొత్తగా తీసుకొస్తారు? అలాంటి వాడు ఉన్నాడనే నాకు ఎక్కడ ప్రూఫ్ కనపడలేదు కదా, అది వాళ్ళ బాధ. ఓకే, అది ఎందుకు పనికిరాదో చూద్దాం. తర్వాత కర్మ ఫల ప్రదాత, దీన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన వారు మన కోఆర్డినేటర్ గారు ఒక సీనియర్ బ్యాంకర్, ఆయన బ్యాంకులో లాకర్ పెట్టుకున్నారు, దాంట్లో 100 లాకర్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సినంత జాగ్రత్తగా ఒక్క లాకర్లో దాచుకున్నారు. మరి నేను లాకర్ ఓపెన్ చేయాలి, నా సంచిత కర్మలోంచి అంటే నేను పెట్టుకున్నటువంటి లాకర్లోంచి నాకు కావాల్సింది నేను తీసుకోవడానికి నా దగ్గర తాళం ఉంది, నేను వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేసి తీసుకోవాలని బ్యాంక్కి వెళ్ళాను. అని అడుగుతారు నెంబర్ ఎంత అని, 18. ఓకే, వెయిట్, హీ విల్ కమ్ విత్ అనదర్ కీ అండ్ హీ విల్ ఓపెన్ విత్ దట్ కీ. ఆ తాళంతో ఆయన తీసుకుందా, మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి అంట. ఓపెన్ చేస్తాను, అప్పుడు నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. వాట్ ఈస్ హిజ్ రోల్ దేర్? ఏమిటండి మీ రోల్ అక్కడ? మాస్టర్ కీ అన్నమాట. మాస్టర్ కీ ఎందుకు నీకు? నేను ఇంకొకరి లాకర్ ఓపెన్ చేసేసి ట్యాంపర్ చేయకుండా చూడడానికి, అంతే కదా. నా లాకర్లో ఉన్నదే నేను తీసుకోవడానికి వీలుగా, నా లాకర్లో ఉన్న తీసుకోవడానికి ఏ విధమైన అంతరాయం లేకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే నా తాలూకా రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి మీరు. ఏమిటి నా రైట్? ఐ హ్యావ్ టు బి ఏబుల్ టు డ్రా వాట్ ఐ పుట్ దేర్, దట్ యు ఆర్ ప్రొటెక్ట్ అండ్ ఆల్సో ప్రొటెక్టింగ్ దట్ యు ఆర్ నాట్ ఎన్క్రోజింగ్ ఆన్ ద అదర్స్ రైట్స్ కదా. సో ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అంటే జస్ట్ లైక్ ద బ్యాంక్ మేనేజర్ is so powerful enough to prevent any misuse of your karma phala, and he makes sure that the particular individual gets the particular karma phala. అంటే ఏంటన్నమాట, ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎవరి కర్మ ఫలము వారు అనుభవించేటట్టు చేయడానికి ఒక మాస్టర్ కంట్రోలర్ ఉండాలి. ఇప్పుడే చెప్పారు ఆయన మాస్టర్ అని. ఆ మాస్టర్ కంట్రోలరే ఈశ్వరుడు. ఓకే, మరి మాస్టర్ కంట్రోలర్ కి ఎలా తెలియాలి ఈ కర్మలు ఏమిటి, ఎవరు చేశారు, ఏమిటి ఎవరికి ఇవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది? లాకర్ అంటే ఏదో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్లోంచి తీసేసుకుంటారు. మరి నేను చేసిన కర్మ ఈశ్వరుడికి మాస్టర్ కంట్రోలర్ తెలియాలి అంటే ఏమిటి? దాట్ ఈశ్వర షుడ్ బి వెల్ విత్ ఇన్ మీ ఆల్సో, దెన్ ఓన్లీ యూ విల్ నో వాట్ ఎవర్ లిటిల్ ఐఎమ్ డూయింగ్. నేను చేసేవి మన శరీరంతోనే కాదు, మనసుతో కూడా ఎన్నో చేస్తూ ఉంటాను, ఆలోచనలు తప్పుగా మంచిగా ఆలోచిస్తూ ఉంటాను. ఇవన్నీ తెలియడానికి ఏమిటవ్వాలి? అప్పుడు ఆ కర్మఫల ప్రదాత అంతర్యామి అయి ఉంటారు కదా. అంతర్యామి అయినప్పుడే ఈ విషయాలన్నీ ఆయనకి తెలుసు. అంతర్యామి అయితే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే నా కర్మఫలము ఇతరుల వాటి మీద కూడా ఆధారపడుతుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు వాళ్ళ శరీరాల్లో కూడా అంతర్యామిగా ఉండాలి. ఈ శరీరాల్లోనే కాకుండా శరీరాల బయట కూడా బహిర్యామిగా కూడా ఉండాలి. అందుకే అదే ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి అని ఒక పక్కన హృదయంలో ఉన్నాడని చెప్తూ, ఈశావాస్యం ఇదగం సర్వం కించ జగత్యాం జగత్తనో, లేకపోతేనేమో ఈశ్వరుడు అంతటా ఉన్నాడనేటటువంటి ఎన్నో వాక్యాలు వచ్చాయి. ఈ కర్మఫల ప్రదాత అనేటటువంటి ఈశ్వరుడు రోల్ ఏంటంటే, he will see that each person gets the desired, designated fruit. Not what he desires, but what is acquired by him. According to that merit, the fruit has to go. That is why Ishvara Karma Phala Pradata. The best example is a banker. I take a check for 10,000. The banker will see the check, signature he verifies. Your account has got 20,000. Okay, you can draw 10,000. He will give. Suppose my account has 100 rupees. Sorry, sir, your check you cannot honor because you don't have a balance for it. So that is the same thing here. అండ్ అనదర్ ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే, కర్మకు ఫలితమునకు మధ్య అంతరాయము దూరంగా ఉండొచ్చు, చాలా దగ్గరగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వేడుక నిప్పు మీద పెనం మీద చేయి పెట్టాను అనుకోండి, ఎక్కువ దూరం అక్కర్లా, ఇన్స్టంటేనియస్ గా చేయకోవాలి. అదే నేనేమో ఒక సీడ్ వేసాను అనుకోండి, వరి విత్తనం, 90 రోజులు 120 రోజులు అది పైరవుతుంది. అదే కోకోనట్ ట్రీ వేస్తే 10 ఏళ్ళు అవుతుంది, మ్యాంగో ట్రీ వేస్తే 15 ఏళ్ళు. అంతేతంటనమాట. కర్మ బీజమునకు ఫలితమునకు, కర్మకు ఫలితమునకు అంతరము చాలా దగ్గరగానే ఉండొచ్చు, చాలా దూరంగానే ఉండొచ్చు. అది చేసేటటువంటి కర్మను బట్టి ఉంటుంది. అదే అంతే ఇక్కడ ఈ భగవద్గీత శ్లోకము, నా ఆదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం వీపు. ది బ్యాంక్ మేనేజర్ is not interested in knowing what you have kept in your locker and what you are drawing when you come out each time and go into the bank and come out.
Are you interested to know that as a banker? Certainly not. He will go out immediately after putting his master key and opening it. He will go out and you draw whatever you want and you keep whatever you want inside. He is not bothered about it. Likewise, either punya or papa, either deposit or withdrawal, ఈ రెండిటికి కూడా ఈశ్వరునికి సంబంధం లేదు. బట్ ఈశ్వర ఆజ్ఞ లేనిదే అలాకనైనా ఓపెన్ చేయలేదు. అంటే ఈశ్వరుడు కర్మ ఫల ప్రదాత. ఇటువంటి ఈశ్వరుడు లోపలను బయటను కూడా ఉన్నాడు. అంటే దీనికి ఎక్కడికి వెళ్తున్నాము? బ్రహ్మ అస్తిత్వం దగ్గరికి వెళ్తున్నాం. మన 6 పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? బ్రహ్మ అస్తిత్వాన్ని నిరూపించాలి. దానికే ఈ వాదన అంతా వచ్చింది. వాళ్ళు ఈశ్వరుడు లేడు అని కొట్టిపారేస్తున్నారు. అప్పుడు ఉపాసనకు 3-4 అధ్యాయాలు ఎందుకు? ఈశ్వరుడే లేకపోతే ఈశ్వరుడికి ఒక ఉపాసన, ఈశ్వరునికి మరొకటి, మరవన్నీ ఎందుకు? మనకు అక్కర్లేదు కదా. సో ఈ విధముగా మనకి ఏంటంటే ఈ కర్మఫల ప్రదాత అనే దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. బ్యాంక్ ఎగ్జాంపుల్ తో నాదత్తే కిశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు అనే దాంట్లో ఏంటంటే ఈశ్వర డజంట్ ఈవెన్ లుక్ ఎట్ వాట్ యు హావ్ కెప్ట్ ఇన్ ద లాకర్. హీ జస్ట్ డిస్పెన్సెస్ అకార్డింగ్ టు ద మెరిట్. దట్స్ ఆల్. హీ ఈస్ నాట్ బాదర్డ్ టు మేక్ యూ బెటర్ ఆర్ మేక్ యూ వర్స్. దట్ మీన్స్ వాట్? మనకు స్క్వేర్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంప్రూవింగ్ అవర్ లాకర్. The quality and quantity of our locker is in our hand. If we put matti, raallu, telu, jerilu in the locker, when we put our hand, they will bite us. If we put gold, diamonds and all, of course it will be ours and our project. So this is what exactly the key is. Now, this I already told you, touching a fire and paddy and planting mangoes. Now, the karma accounts are 3 types, as all of you have already known. మనకి తెలిసినదే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచితము అంటే ప్రోగు చేసినది. అందుకే మనం బజార్కి వెళ్తే దాన్ని సంచి అంటాం. సంచిలో ప్రోగు చేసి వెజిటబుల్స్ కొనుక్కుని వస్తువులంతా వేసుకుంటాం కాబట్టి దాన్ని సంచి అంటాం. ఆ సంచి అంటే సంచితము అంటే ప్రోగు వేసిన, అంటే అక్యుములేటెడ్ కర్మ. ఈ అక్యుములేటెడ్ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ద ప్రీవియస్ బర్త్ ఆర్ బర్త్స్. చాలా ఉన్నాయి ఎన్నో, బహునాం జన్మనం. వాటి నుంచి వచ్చినటువంటి సంచిత కర్మ ఒక బ్యాగ్, ఓ బస్తాను మోసుకొచ్చి ఏం చేస్తాం? అదంతా ఈ జన్మలో వాడుకోగలమా? వాడుకోలేము. అంటే దాంట్లో కొంత భాగము, ఒక స్మాల్ పోర్షన్ తీసుకుని ఉపయోగించుకుంటాం. దానిని కరెంట్ విత్ డ్రావల్ అనుకోవచ్చు. టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్, carried over balance from last birth is the sanchita karma. The present day, each day or month or year, whenever he wants to draw, he draws some money. దానిని ప్రారబ్ధ కర్మ అనండి. అంతేకాకుండా ఆయన విత్డ్రావలే కాకుండా డిపాజిట్స్ కూడా చేస్తూ ఉంటాడు. అంటే కొత్త కర్మలు చేస్తుంటాడు. మంచివి చేస్తుంటాడు, చెడ్డవి చేస్తుంటాడు. ఈ మంచివి చేస్తే డిపాజిట్స్ అవుతాయి, చెడ్డవి చేస్తే అవేమో పెనాల్టీలు వస్తుంటాయి. మనకు వస్తుంటాయి కదా బ్యాంక్ అకౌంట్ పెనాల్టీ. చెడు పని అంటే సరిగా లోన్ టైం కట్టలేదు, పెనాల్టీ -500 రూపాయలు కొట్టిస్తాము అంటారు. సో ఇదేమో మైనస్ అన్నమాట. అలాగే ప్లస్ క్రియమాణాని కర్మ, క్రియమాణ కర్మ, క్రియమాణాని కర్మ, ఆగామి కర్మ. ఆగామి మీన్స్ ఫ్యూచర్. గాడ్ ఈస్ ద బ్యాంకర్ ఆర్ ద క్యాషియర్ హూ కీప్స్ ద అకౌంట్, బట్ హీ కెనాట్ give anything more or less than what we really desire. Okay. Sanchita karma, accumulated karma phala, prarabdha karma, effects being enjoyed now. So let us see the thing. There is a spring here, and I am showing you a spring here. This spring is wound completely in the watch. Then what else it can happen? It can unwind. It can unwind. Once I leave the lock of the spring, it starts unwinding at a particular speed. And that unwinding is the prarabdha. Once you have wound it, that is the sanchita part. The unwinding you cannot control. And you have to, that will unwind until the entire spring is totally unwound. పూర్తిగా అది కంప్లీట్ గా దాంట్లో ఉన్నటువంటి వైండింగ్ అంతా పోయే వరకు అది అన్వైండ్ అవుతుంది. అట్ సమ్ పాయింట్ సడన్ గా స్టాప్ అయింది. దట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మనకి ఏమిటవుతుంది? మన జీవితం ఒక పర్టికులర్ పాయింట్ లో కొంత 30 పోతున్నారు, కొంత 90 వరకు ఉంటున్నారు. కారణం ఏంటంటే ఆ స్ప్రింగ్ వైండింగ్ ఎంత ఉన్నది అనే దాని మీద ఆధారపడి. అంటే there is a potential energy when we are born, and the potential energy when it becomes kinetic during our life, it will come to a stop once all the potential energy is exhausted, and the kinetic energy will be no more available there to have kinesis or movement. Kinetic energy becomes zero. Then the potential energy is exhausted, potential energy becomes zero, kinetic energy also became zero, and then the work stops, the person stops.
Now you see the karma types, there is a quiver in the అది అమ్ముల పొదిలో అమ్ములు ఉన్నాయి. ఆ అమ్ములు అలా ఉన్నంతసేపు ఎన్ని అమ్ములు ఉన్నాయన్నది దాని వెనకాల ఉన్నాయి. అది సంచితం. దాంట్లోంచి ఒక యారో తీసుకుని బాగా ఎక్కువ పెట్టి రిలీజ్ చేసినటువంటి యారో మీద మనకి ఏ కంట్రోల్ ఉండదు. అమ్ముల పొదిలో ఉన్నప్పుడు కంట్రోల్ ఉంటుంది. ఉపయోగించొద్దా, ఒకటి ఉపయోగించాలా, ఎక్కువ ఉపయోగించాలా, ఉపయోగిస్తే ఎవరి మీద ఉపయోగించాలి, ఏ పర్పస్ కోసం ఉపయోగించాలి, ఇవన్నీ క్వివర్ లో ఉన్నప్పుడు కంట్రోల్లో ఉంటాయి. ఒకసారి అది తీసి ఎక్కువ పెట్టి ఒక గురి చూసి ఒక టార్గెట్ కి మనం రిలీజ్ చేసే మరో సెకండ్ మనకి దాని మీద కంట్రోల్ ఉండదు. అంటే ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరవలసినది. అయితే ఇంకా చూద్దాం రైస్ కల్టివేషన్కి వెళ్ళాలి. సో దర్ ఇస్ ఎ రైస్ కల్టివేషన్. ఆ వ్యవసాయదారుడు చక్కగానేమో ఇప్పుడు భగవత్పాదులు కూడా నాగలి, రైతు, ధాన్యము ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. పెర్టినెంట్లీ ఇక్కడ ఈ దీంట్లో చక్కగా ఆ పొలం పండి ఉన్నది. దట్ ఈస్ ఆల్రెడీ కర్మ ఈజ్ డన్ అండ్ కర్మ ఫల హ్యాస్ కమ్ అండ్ దట్ ఈస్ ద ఎఫెక్ట్. ధాన్యం చక్కగా పోగేసుకున్నాడు, సంచిల నిండా నింపుకున్నాడు. సంచిత కర్మ ముందు చేసిన వ్యవసాయానికి ఇప్పుడు సంచిత కర్మ ఇంటికి పట్టుకెళ్ళాడు. ఈ సంచిత కర్మ ఏం చేశాడు, సంచిల్లో పెట్టాడు. అదిగో బ్యాగులు కనిపిస్తున్నాయి, అలా స్టోర్ చేశాడు. అది హోల్సేల్. అక్కడ నుంచి అక్యుములేటెడ్ ఎఫెక్ట్స్ రీటైల్ స్టోర్ కి 20 kg ఒక్కటే 100 కిలోల బస్తాలు, ఇవన్నీ 15 కిలోలు, 10 కిలోలు, 5 కిలోల బస్తాలు కింద మార్చి రీటైల్ స్టోర్ కి పట్టుకొచ్చారు. ఈ రీటైల్ స్టోర్ ని హోల్సేల్ నుంచి సెమీ హోల్సేల్, అక్కడ నుంచి రీటైల్ స్టోర్ మళ్ళీ ఆ బస్తా కొనుక్కుని ఏం చేశాడు, దాంట్లోంచి కొన్ని బియ్యం తీసుకుని ఆ రోజు అన్నం వండుకొని చక్కగా స్టీల్ ప్లేట్లోనో లేకపోతే ఒక అరిటాకులోనో చక్కగా తిన్నాడు. దానిని ప్రారబ్ధ. రైస్ కల్టివేషన్ అనేది ప్రారబ్ధ ఈజ్ ద వన్ దట్ వి ఎంజాయ్ ఎట్ ద మొమెంట్. ఎట్ ద మొమెంట్ అంటే ఇన్ దిస్ డే, ఇన్ దిస్ మినిట్, ఇన్ దిస్ మంత్, ఇన్ దిస్ ఇయర్, ఇన్ దిస్ జన్మ, depending on whatever is the time frame. Time is not important. Some people get confused. Prarabdha ante ee minute lo nenu em chestunna ala kaadu. Time is not the point. The one that is being used up. Eppudu edi manam vadukuntunnamo aa bastalo unnatuvanti annamu teesi manam vadukodu. Kontamandi vacharukondi basta open chesi mottham oke roju undeyochu. Oke manishi unnante oka kappu biyyame vandukovachu. So it's not the quantity that we draw, but the utilization of the sanchita karma. దట్ పార్ట్, ఏ పార్ట్ అయితే సంచిత కర్మలోంచి మనం ఉపయోగించుకుంటున్నామో దానిని ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధం అయిపోయింది. మరి సంచిలో బియ్యం మళ్ళీ ఎలా వస్తాయి? మళ్ళీ వ్యవసాయదారుడు మళ్ళీ కల్టివేట్ చేయాలి, మొక్కలు వేయాలి, పైరవ్వాలి, పైరులోంచి ధాన్యం రావాలి, ధాన్యం మళ్ళీ బస్తాల్లో రావాలి, బస్తాల్లోంచి బజార్లోకి రావాలి. మనం అందరం వ్యవసాయదారులం కాలేము కాబట్టి కొంత మూల్యాన్ని ఇచ్చి అక్కడికి వెళ్ళి మళ్ళీ కొంత తెచ్చి తింటాం. సో దిస్ ఆగామి ఈజ్ ద ఫ్యూచర్ కర్మ. the present action that you do today and tomorrow also. మనకు ఆ సంచిత కర్మ మీద అధికారం ఉన్నదా? ఆ సంచిలో పోయిన జన్మలో చేసినటువంటి కర్మ మీద, అంటే ఆ బ్యాగ్ లో ఆల్రెడీ కిందటి వ్యవసాయంలో వచ్చినటువంటి దాని మీద మనకు అధికారం. సో దాంట్లో తినేటప్పుడు కూడా దాంట్లో ఏముందో అదో తీసుకోగలం. ప్రారబ్ధం మీద అధికారం లేదు. దేని మీద అధికారం ఉన్నది? ఆగామి మీద ఉన్నది. అంటే ఈ ఎవ్రీ డే ఈజ్ ప్రజెంట్. ఫర్ టుమారో ఈజ్ ప్రజెంట్. For next year is the present. So always we live in the present. That's why it is called the present. అటువంటి ప్రజెంట్ లో చేసే ప్రతి క్రియ చక్కగా అమానిత్వము లేకుండా చక్కగా ఏ విధమైన సాధన చతుష్టయాన్ని పెట్టుకొని ప్రాపర్ గా ఉంచుకుంటే అప్పుడు యోగ్యతాపేక్ష సిద్ధించకుండా ఎలా ఉంటుంది? సిద్ధిస్తుంది. అంటే ఆగామి కర్మలు చాలా జాగ్రత్తగా చేయవలెను. ఎందుకండి ఇంత ఇంపార్టెన్స్ వీటికి? ఇప్పుడు చేసినవన్నీ మనం ఇప్పుడు అనుభవించలేము. ఇవి మళ్ళీ బ్యాగులో వెళ్ళి పడతాయి, అంటే మళ్ళీ సంచిని మారుస్తాయి. ఈ సంచి దేనికి పనికి వస్తుంది? మళ్ళీ నెక్స్ట్ జన్మకి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు చేసినటువంటి వర్క్, ఇప్పుడు చేస్తున్నటువంటి ఏ యాక్షన్ లేక కర్మ ఉన్నదో అది చాలా జాగ్రత్తగా ఎందుకు చేయాలంటే అది ఈ ప్రజెంట్నే కాకుండా ఈ జీవితంలో ఉన్న నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 10 ఏళ్ళు, నెక్స్ట్ 30 ఏళ్ళు, లేకపోతే వచ్చే జీవితాన్ని కూడా, వచ్చే జన్మను కూడా, వచ్చే దేహాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఆగామి కర్మ మనం చేస్తున్న కర్మలన్నీ కూడా ఆగామి కర్మలే ముఖ్యమైనవి. ప్రారంధం ఎలాగో అనుభవిస్తాం, దాంట్లో కొంచెం మనం చక్కని మనసు పెట్టుకుంటే ఆ ప్రారంధం అనుభవించినప్పుడు బాధ తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే మన హై ఫీవర్ గా ఉన్నా కూడా మనం చక్కని మంచి పని ఏదో చేసుకుంటుంటే ఆ ఫీవర్ ఎఫెక్ట్ మనకు అంత తెలియదు, ఆ ఉధృతం తెలియదు, కానీ అనుభవించవలసి ఉంటుంది.
ఇవి బాగానే ఉన్నాయండి. మరి ప్రపంచంలో ఎందుకు ఒకరు కుంటివారు, ఒకరు గుడ్డివారు, ఒకరు తెలివైన వారు, ఒకరు పొట్టివారు, ఒకరు అందమైన వారు, ఒకరు డబ్బున్నవారు, డబ్బు లేని వాళ్ళు, వేరు వేరు కులాల్లో, జాతుల్లో, మతాల్లో ఎందుకు అలా విడివిడిగా జన్మిస్తున్నారు? దానికే ఈ కర్మ సిద్ధాంతం. అంటే భగవంతుడు సర్వసముడు కదా, అందరి దగ్గర అందరి మీద ఒకేటే దృష్టి ఉంటుంది కదా, సూర్యకిరణాలు అన్నింటి మీద ఒకలాగానే ప్రసరిస్తాయి కదా, చంద్రుడు అందరికీ ఒకే వెన్నెలు ఇస్తాడు కదా, గాలి అందరికీ ఒకే విధంగా వీస్తుంది కదా, మరి ఎందుకు మనుషులలో వ్యత్యాసం? వారి వారి సంఖ్యలను బట్టి. అంటే సూర్యకిరణములేమో రాయి మీద పడితే ప్రకాశించవు, జలం మీద పడితే రిఫ్లెక్ట్ అవుతాయి, అద్దం మీద పడితే కాంతివంతంగా రిఫ్లెక్ట్ అవుతాయి, డైమండ్ మీద పడితే బ్రిలియంట్ గా ఉంటుంది. ఉపాధిని బట్టి ఆ ఉపయోగము మారుతుంది. వచ్చేటటువంటి కిరణము కాంతి మారినట్లే అయితే ఉపాధి ఎవరిచ్చారండి? నేనే తెచ్చుకున్నా. నాకు ఈ ఉపాధి నేను ముందు చేసినటువంటి సంచిత కర్మలే ఇప్పుడు నా ఉపాధి. నేను లాస్ట్ ఇయర్ చేసినటువంటి సంచిత కర్మలే ఈ ఏడాది నెక్స్ట్ ఇయర్ అనుభవిస్తున్నాను. అది ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు. అంచేత కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడు ఒకరిని తక్కువగాను ఒకరిని ఎక్కువగాను సృష్టించవలసిన అవసరము లేదు. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది వాళ్ళంటే ఈశ్వరుడు అనేవాడే లేడు అని అనుకుంటే అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, అందులో సర్వస్వముడు అన్నప్పుడు మీకేమో ఈ వ్యత్యాసములు తెలియాలి అంటే ఈ కర్మ ఉండాలి. వాళ్ళు ఏంటంటారంటే ఈశ్వరుడు అక్కర్లేదండి, ఏ కర్మకి ఆ ఫలితం ఉంటుంది కదా, మంచి కర్మలు చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేసిన వాళ్ళకి చెడు ఫలితాలు వస్తాయి కదా. అది వాళ్ళ పాయింట్. అది ఎందుకు టెనబుల్ కాదు మనం ముందుకెళ్ళాక చూస్తాం. ఓకే, ప్రారంధము, ఆగామి, ఫ్రీ విల్ అని ఒకటి ఉంది. అంటే ఏంటన్నమాట, మనకు ఈ విధమైనటువంటి కర్మలు చేసేదానికి మనుషులకు మిగతా జీవులకు డిఫరెన్స్ ఏంటంటే విచక్షణ జ్ఞానము లేక విజ్ఞాన శక్తి అనేటటువంటిది ఫ్రీ విల్ అనేది ఒకటి. ఆ ఫ్రీ విల్ మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఉపయోగించుకొని కామ్యానాం కర్మణాం న్యాసం అని బోధిస్తారు, ఆ ఫ్రీ విల్ అనేది లేకపోతే కామ్యానాం కర్మణాం న్యాసం బోధించడం ఎందుకు? కామ్యకర్మల్ని త్యజించు అని. మరి కామ్యకర్మలు చేయాలి ప్రారంభం ప్రకారంగా అంటే చేసి తీరుతాడు, వేరే మార్గం లేదు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విధు సర్వకర్మ ఫలత్యాగం ఇవన్నీ ఎందుకంటే దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ ఫ్రీ విల్. ఫ్రీ విల్ ఈజ్ ఎంప్లాయిడ్, ఫ్రీ విల్ ఈజ్ వెరీ మచ్ దేర్. ఆ ఫ్రీ విల్ అంటే ఏంటంటే మన చాయిస్. నేను కామ్యకర్మలను చేస్తానా, నిష్కామ కర్మలను చేస్తానా, నేను ప్రయోజనాన్ని చూస్తానా లేకపోతే ఫలాన్ని చూస్తానా. ప్రయోజనం అనేది సమష్టి, ఫలం అనేటటువంటిది వ్యష్టి. ప్రయోజనం అనేది కుటుంబానికి సంబంధించవచ్చు, ఒక ఊరికి సంబంధించవచ్చు, ఒక దేశానికి సంబంధించి, ఒక ప్రపంచానికి సంబంధించి. సైజ్ మే వేరీ, బట్ ఫాదర్ చాలా కష్టపడతారు, చాలా బాగా పిల్లల మీద ప్రేమ చూపించి డబ్బు దాచి చేస్తారంటే ప్రయోజనాన్ని ఆశిస్తారు, ఫలాన్ని ఆశిస్తారు. అంటే అన్నమాట ఈ కుటుంబం బాగుండాలి అనేటటువంటి ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని స్వార్థంగా బతకకుండా ఉంటే ప్రయోజనం, కుటుంబ ప్రయోజనము, సమాజ ప్రయోజనం, సమష్టి ప్రయోజనం కోసం చేసినటువంటిది కామ్యకర్మ కాదు. ఏదైతే మన సొంతం కోసం మనకే అనుకుంటూ చేసుకుంటామో అది కామ్యకర్మ అవుతుంది. సో ఇటువంటివి భగవద్గీతలో నేర్పించడానికి కారణం మనిషికి ఫ్రీ విల్ అనేటటువంటిది ఉంది. అయితే మరి గాడ్స్ గ్రేస్ ఉన్నదా లేదా అండి? ప్రతిసారి మనం అంటాం భగవంతుని కృప ఉంటే అవుతుందండి. వి ట్రై టు పుష్ ద బ్లేమ్ ఆన్ ద గాడ్. ఆఫ్ కోర్స్ భగవంతుని కృప ఉండాలి, కానీ మన ప్రయత్నము కూడా ఉండవలెను. ప్రయత్నము లేనిదే భగవంతుని కృప ఎలా వస్తుంది? గాడ్స్ గ్రేస్ కెనాట్ బి కండిషనల్. అన్కండిషనల్ లవ్ ఈజ్ గాడ్స్ గ్రేస్. అన్బయాస్డ్, ఇంపార్షియల్, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ లుక్ ఈజ్ ద గాడ్స్ లుక్. అదే కదా మనం సర్వత్ర సమదర్శన అనేటటువంటి జ్ఞాని గురించి నేర్చుకుంటున్నాం. సో కిం గంగాభుది బింబితంబరమణౌ చండాల వీధీపయ పూరేవ అంతరమస్తి కాంచన ఘటి మృత్కుంభయోర్వంబరే అనే శంకరుల శ్లోకం కూడా సన్ షైన్స్ ఈక్వలీ ఆన్ ద గుడ్ అండ్ ద వికెట్. ఓకే, రామకృష్ణ పరమహంస వారు ఎప్పుడూ చెప్తారు క్యాండిల్ లైట్ అనేటువంటి దాంట్లో, ఈ క్యాండిల్ లైట్ లో ఎవరు దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం చేసుకోవచ్చు, లేదు చక్కగా భగవద్గీత చదువుకునేవాడు భగవద్గీత చదువుకోవచ్చు, లేకపోతే పుస్తకం చదువుకొని పరీక్షకి వెళ్ళే పిల్లడు పరీక్ష చేసుకోవచ్చు. ఇంకో ఏ పని కావాలంటే క్యాండిల్ లైట్ ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయదు. అంటే ఏంటనమాట, అది లైట్ ఇవ్వకపోతే వీళ్ళు పని చేయగలరా? చేయలేరు. లైట్ ఉండాలి కానీ లైట్ చెయ్యదు. అదే కదా ఈ ఆత్మ, అది కర్త కాదు, పరిషిత ఇవే, అది భోక్త కాదు, కానీ అది ఉండాలి, అది ఉంటే కానీ అవ్వదు అని చెప్పడంలో ఉద్దేశం. గాడ్స్ గ్రేస్
ఈజ్ లైక్ ద ఎవర్ బ్లోయింగ్ బ్రీజ్. చక్కగా వీస్తున్నటువంటి గాలి ఎటువంటిదో భగవంతుని తాలూకా కరుణ కూడా అటువంటిది అనట. సెయిల్ బోట్ ఉంటుంది, ఆయన ఎప్పుడు చెప్తారు. సెయిల్ బోట్ అంటే మనం పడవలో ప్రయాణం చేయడానికి ఆ సెయిలర్ ఏమో ఆ తెరచాప ఇప్పుతాడు. ఆ తెరచాప ఎప్పడం గాడ్ చేయడండి, మీరే చేసుకోవాలి. ఆ గాలి వీచడం చూశారు, అది గాడ్స్. గాలి తెరచాప ఇప్పితే పడవ శైలి కరెక్ట్ గా శైలి అవుతుంది. తెరచాప చిరిగిపోయి ఉంటే పడవ అక్కడ బోల్తా కొట్టేస్తుంది. గాలి వీచడంలో వ్యత్యాసం ఉండదు అంటూ ఆయన బోధిస్తారు. ది ఎఫర్ట్, అవర్ యాక్టివ్ ఎఫర్ట్ ఈజ్ అన్ఫర్లింగ్ ది సెయిల్ అండ్ ద డివైన్ గ్రేస్ ఈజ్ ద బ్రీజ్. ఈ విధమైనటువంటి క్యాండిల్ లైట్ ఎగ్జాంపుల్స్, సెయిల్ బోట్ ఎగ్జాంపుల్స్ తో మనకి రోల్ ఆఫ్ గాడ్ ని ఆ బ్యాంకర్ ఎగ్జాంపుల్స్ అని మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు చూడండి, కారణములు, ఉపాదాన కారణము, నిమిత్త కారణము. చాలాసార్లు చెప్తాం, ఉపాదానము, నిమిత్తము, సహకారి, కార్యం. ఏదైనా ఒక కార్యము జరగవలను అంటే ఒక పని జరగవలను, ఒక ఎఫెక్ట్ కావాలి అని మన సాధారణంగా మనము కర్మ అన్నప్పుడు మన వేదాంతంలో కర్మ ఫలము ముడివేయబడే ఉంటాయి. క్రియా ఫలం అని చెప్పము, కర్మ అంటాం. కర్మ మీన్స్ ద యాక్షన్ ప్లస్ ద ఫ్రూట్ టుగెదర్ ఆర్ మిక్స్డ్ అప్ అండ్ టోల్డ్. సో కర్మలను త్యజించవలను అంటే కర్మ ఫలములను త్యజించవలననే అర్థం. కర్మలను త్యజించండి, కర్మలను త్యజించండి అంటే కామ్యకర్మలను త్యజించండి అంటే కామమును త్యజించవలను, ఆ ఫ్రూట్ మీద యాక్షన్ వదలాలి అని అవుతుంది. ఉపాదానము, నిమిత్తము, సహకారి, కార్యం. మట్టి మనకు తెలిసినదే. నిమిత్త కారణము కుమ్మరి, సహకారి కారణము ఆ మిగతా పనిముట్లు, ఆయన చక్రము, కర్ర, మరోటి, కొంచెం నీళ్ల బకెట్, లేదంటే ఒక ఇనప ఇది పెట్టుకుంటాడు, దాని డిజైన్స్ ఏదో చెక్కడానికి బట్టి అవన్నీ వచ్చేది ఒక ఘట్టం. సరే, ఇక్కడ కుమ్మరి మట్టిని కుమ్మరి తీసుకున్నాడు. ఇదే మట్టిని వ్యవసాయదారుడు తీసుకుంటే ఏం చేస్తాడు? హి విల్ కల్టివేట్ ద ల్యాండ్. ఓకే, ఇదే మట్టిని ఒక బిల్డింగ్ కట్టేవాళ్ళు తీసుకుంటే దాని మిగతా నిమిత్తాలను చేర్చి, ఆయన మిగతా ఉపాదానాలను చేర్చి సిమెంట్ని, ఈ మట్టిని, ఆ తర్వాత వాటర్ని, మరోటి కంకర్రాళ్ళని వేసి బిల్డింగ్ కడతాడు. అంటే ఏంటనమాట, ఉపాదానము అదే అయినప్పటికీ నిమిత్తము మారితే వచ్చేటటువంటి పని మారుతుంది, వచ్చేటటువంటి ఫలము, ఫలితము మారుతుంది. ఉపాదానము ఒకటే ఉన్నప్పటికీ నిమిత్తములు మారుతుంటే, సహకారి కారణాలు మారుతుంటే వచ్చేటటువంటి ఫలితము మారుతుంది. సో ఈ విధంగా మట్టి కుమ్మరి ఎగ్జాంపుల్లో ఆ మట్టిని ఏ విధంగా వాడుకోవచ్చు చూడవచ్చు. సరే, 5 ద్రవ్యాలు ఉన్నాయండి, మట్టి బదులు 5 ఉపాదానాలు. రోజు పొద్దున్న లేచరికి అందరికీ కావాలి ఈ ద్రవ్యాలు. ఏమిటండి అవి? కాఫీ పౌడర్, కొంచెం వాటర్, దాంతోపాటు కొంచెం పంచదార, అందరూ వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది, అది కొంచెం వేడి పాలు, ఇవన్నీ కలుస్తాయి. అమ్మ ఉన్నది, అయితే భార్య, అమ్మ, అయితే భర్త, తప్పేం లేదు, ఆయన కూడా చేయొచ్చు. కూతురు, ఎవరో ఒకరు తయారు చేస్తారు. నిమిత్తం సామాగ్రి ఉండాలి కదా, అది సహకారి కారణం. గ్యాస్ స్టవ్, ఇవి అవి వచ్చేటటువంటిది ఒక కాఫీ తయారైంది. అంటే ఏమిటైంది ఇప్పుడు అర్థమైంది? ఉపాదానము ఒకటే ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఒకే ఉపాదానము నిమిత్తమును బట్టి వేర్వేరు ఫలితములను ఇవ్వవచ్చు. మొదటి లైన్లో అది నేర్చుకుని, మట్టి కుమ్మరి పనిముట్లు ఘట్టంలో ఒక టైపు, మట్టి వ్యవసాయదారుడు, పనిముట్లు వ్యవసాయం, మట్టి మేస్త్రి, మిగతా మెటీరియల్స్ తో కలిపి గోడ. సో ఒకే ఉపాదానంతో మీరు రకరకములైనటువంటి ఫలితములు సాధించవచ్చు. ఎప్పుడు? మీ సహకారి కారణాలు, నిమిత్త కారణాలు మారినప్పుడు. అలాగే ఒక ఉపాదానం కాకుండా మల్టిపుల్ ఉపాదానములు కూడా కావాల్సి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, అనేక ద్రవ్యములు. హౌరా బ్రిడ్జి కడుతున్నారు, ఒక రకమైన మెటీరియల్ చాలదు, ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి పనిచేస్తే చాలదు, ఇంజనీర్లు చేయాలి, ఆర్కిటెక్ట్ చేయాలి, వెల్డర్స్ చేయాలి, ప్లంబర్స్ చేయాలి, ఇంకా కూలీలు చేయాలి, ఎంతమందో పని చేయాలి. వాళ్ళందరూ పనిచేసి అనేక రకములైన ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు. అప్పుడు హౌరా వంతెన తయారవుతుంది. ఓకే, ఈ విధముగా ఉపాదానమును బట్టి మన ఫలితం మారుతుంది. అలాగే నిమిత్తాన్ని బట్టి కూడా ఫలితం మారుతుంది. సహకారి కారణాలను బట్టి కూడా ఫలితాలు మారుతాయి. అలాగే ఒక ఉపాదానమా, మల్టిపుల్ ఉపాదానాలా అనే దాన్ని బట్టి కూడా ఉంటాయి. ఇది ఏది ఒక సింగిల్ వర్క్ కాదు, అన్ని డైనమిక్ గా ఉంటాయని కూడా తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మనం వేదాంతంలోకి వస్తున్నాం కదా, హౌరా బ్రిడ్జ్ మనకెందుకు లేదు? ప్రకృతి లేక మాయా అనేటటువంటిది ఉపాదానం మనం తెలుసుకున్నాం కదా. పరమాత్మ అవ్యక్తము, నిర్గుణము,
ఆ పరబ్రహ్మము ఏ విధంగా సృష్టిలో ఉండడు. అయితే ఆయన తాలూకా మాయా శక్తి ఉన్నదే అదే సృష్టి జరుపుతుంది. వాట్ ఈజ్ పరమాత్మ? పరమాత్మ ఈజ్ వితౌట్ మాయ. వాట్ ఈజ్ ఈశ్వర? పరమాత్మ ప్లస్ మాయ ఈజ్ ఈశ్వర. ఈశ్వర ఈజ్ ద వ్యక్త. ఈశ్వర ఈజ్ నాట్ ది కైలాసవాసి. ఈశ్వర ఆర్ గణపతిస్ ఫాదర్. ఈశ్వర ఈజ్ ది సర్వశక్తి శక్తిమంత సర్వవ్యాపక. ఈశ్వర ఈజ్ ద సమష్టి. అది ఈశ్వర శబ్దానికి అర్థం. ప్రకృతి లేక మాయా అనేది ఉపాదానం అవుతే అక్కడ అవిద్య లేక మాయా అనేటటువంటి నిమిత్తము కూడా అదే అవుతుంది. అదే లేక అది వ్యష్టి లెవెల్లో అవిద్య, సమష్టి లెవెల్లో ఈశ్వరుని లెవెల్లో మాయ. ఈశ్వరుడు చేతిలో మాయ ఉంటుంది, జీవుడు అవిద్య చేతిలో ఉంటాడు. చాలాసార్లు చెప్పారు. దీనికి సహకారి కారణాలు కూడా ఈ గుణాలు అన్నమాట. 3 రకాల గుణాలు ఉన్నాయి. ఆ గుణములు, భూతములు ఇవన్నీ కూడా ఇక్కడ సహకారి కారణం. సహకారి కారణములు, భూతములు, భూత పంచభూతాలు అంటాం కదా, అవేమో మనకి సహకారి కారణాలుగా ఉంటే ఒక వ్యష్టి కానీ సమష్టి కానీ తయారవుతుంది. సో ఇదంతా ఎందుకంటే మనకు అసలు విషయం వదిలేసి అదే ఇంపార్టెంట్. ఒక వ్యష్టి, ఒక వ్యక్తి ఒక కర్మ ఫలాన్ని పొందాలి అంటే ఈ కర్మ ఫలాన్ని ఇంకొక జీవితానికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎక్కడ ఉంటుంది కోడెడ్ ఫామ్? ఎక్కడో పైన చిత్రగుప్తుడు ఒక ఆయన కూర్చుని ఆయన లిస్ట్ రాసుకుంటూ ఒక కంప్యూటర్ పెట్టుకుని అందులో అన్ని ఎంటర్ చేసుకుంటూ కూర్చోడు. ఇట్ ఈస్ కోడెడ్ వెరీ మచ్ విత్ ఇన్ అవర్ సెల్స్. అప్పుడే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఎవరి అకౌంట్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం ఈజీగా. అందరి అకౌంట్ ప్రపంచంలోనే ఈ ఫాస్ట్ ప్రజెంట్ ఈ బిలియన్ ఎవరో ఒకరు చేయడం సమానం. అప్పుడు కన్ఫ్యూజన్ అవడం చాలా ఛాన్స్. అది ఎలా కోడ్ అవుతుందో ఇప్పుడు చూస్తాం. సో వాదాలు ఉన్నాయి. చార్వాకులు, అజీవికలు, భారతీయ ప్రపంచవాదులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కూడా నాస్తికవాదులు. నాస్తికవాదులు అంటే వాళ్ళు వేదముల మీద నమ్మకం. నాస్తికుడు అంటే దేవుడు లేడని కాదు, వేదములను నమ్మకుండా ప్రమాణంగా తీసుకోకుండా ఉంటే నాస్తికము. చార్వాకులు అంటారు ఏమిటుంది భగవంతుడు, ఈ కర్మలు ఇవన్నీ ఎందుకు? యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం ప్రిపేత్. అంటే ఉన్నంతకాలం హాయిగా ఉండండి, అప్పు చేసి పప్పు కూడా చేయండి. రుణం కృత్వా ఘృతం పిబేత్. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. కాలిపోయే దేహాన్ని మళ్ళీ వస్తుంది, దానికోసం ఇప్పుడు మంచి పనులు చేయండి, చెడ్డ పనులు చేయండి, ఇచ్చేయండి, అది చేయండి. ఎందుకంటే ఈ కన్ఫ్యూషన్ దేవుడు దెయ్యం అని పెడతారు, భగవంతుడు అంటారు. అటువంటి వాళ్ళే అజీవికులు, ఈ భర్తృ ప్రపంచవాదులు కూడా దగ్గర బౌద్ధుల దగ్గరకు వచ్చేసి కల శూన్యవాదము, జైనులు. వాటిలోకి ఇప్పుడు మనం వెళ్ళాం. అయితే మనం ఇప్పుడు ఏమిటి చూస్తాము? వైశేషిక న్యాయ కాణాద యోగ సాంఖ్య మీమాంస వేదాంత. సో కాణాదులు మనం నేర్చుకున్నాము, కణములుగా చూస్తాడు ఆయన వైశేషికుడు అని చెప్పి. గౌతముని మహాముని న్యాయాన్ని కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. పతంజలి యోగ సూత్రాలు, అలాగే సాంఖ్యముని కపిలముని తాలూకా సాంఖ్యం మనం గురుగారి దగ్గర నేర్చుకుంటాం. ఈ జైమిని పూర్వం మీమాంస రాశారని పోయినసారి మనకి గురువు గారు చెప్పారు. జైమిని గారు కూడా మనకి ఉన్నటువంటి 5 శిష్యులు, వైశంపాయనుడు, పైలుడు, జైమిని అనే 5 శిష్యులు ఉన్నారు కదా వేదవ్యాసులకి. వారిలో ఈయన ఒకరు. వేదాంత అనేది ఉత్తర మీమాంస బాదరాయణ వ్యాసుడు. సరే, సో వీళ్ళ తాలూకా మెయిన్ ఇవేమిటి అంటే వైశేషికులన్నీ వదిలేయండి, మనం ముఖ్యంగా ఇక్కడికి వస్తాము. పూర్వమీమాంస అనేవాళ్ళు కుమారుల భట్టు అనే ఆయన ప్రమోట్ చేశారు జైమిని దాన్ని అని చెప్పారు. మనం దీన్ని అన్యథాఖ్యాతివాదం అంటారు, భాట్టులు అంటారు. అంటే భట్టుని ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వీళ్ళు సద్వాదులే. అంటే ఏంటనమాట, ప్రకృతి మాయ అనేటటువంటిది ఉందని వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగే మీమాంస ప్రభాకరులు వీళ్ళు కూడా ఈ ప్రకృతి మాయా గుణములు వాటికి లోబడే అన్నీ ఉంటాయని అంటారు. అయితే వీళ్ళేమో పరమాత్మ ఈశ్వరుడిని ఉండాలని అనరు. వీళ్ళు వచ్చేసరికల్లా ఇక్కడ ఏంటంటే ప్రభాకరుని వాళ్ళని ప్రాభాకరులు అంటారు. బాదరాయణ వ్యాసుల తాలూకా నుంచి వచ్చిన 3 శాఖలు, అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం. ఇక్కడ కార్యము వివర్తంగా ఉంటుంది, కారణం ఉంటుంది, భగవంతుడు ఈశ్వరుడు ఉంటాడు. ఆ 2 ఒక్కటే అనేది ఇది, ఆ 2 వేరు అనేటటువంటి అది బేసిక్గా అక్కడ ఉన్నాం అని పోయినసారి ఆయన చెప్పారు. సాబరుడు అనే ఆయన ఒక ఇది రాశారని జైమిని దానికి, ఆ జైమిని దాన్నేమో కుమారుల భట్టు అనే ఆయన చేయవలసి వచ్చిందని. కారణం ఏంటంటే ఆనాడు బౌద్ధము చాలా ప్రబలి ఉండి కర్మలన్నిటినీ కూడా దూరం చేసేసి ప్రజలంతా కూడా కర్మలు చేయకుండా అన్ని వాళ్ళకి తోచినట్టుగా ఇష్టారాజ్యంగా ఉంటూ ఉండేవారు.
అటువంటి వాళ్ళకి మళ్ళీ వేదంలో ఉన్న కర్మలను బోధించి కర్మోన్ముఖుల్ని చేయడానికి కర్మకాండ ప్రచారం చేయవలసి వచ్చినది. అప్పుడు కుమారుల భట్టు దానిని ప్రభాకరులు ఆ కర్మకాండలో పెట్టారు. తరువాత దానిని ఉన్న మంచి విషయాలను తీసుకుని బాదరాయణ వ్యాసులు, అద్వైత శంకరాచార్యులు వీరు తీసుకుని వచ్చారు. ఓకే, నౌ పరబ్రహ్మ, అవ్యక్తం, మహత్, అహంకారం, తన్మాత్రలు, మహాభూతాలు, పంచీకరణము, సకల జగత్తు ఏర్పడుతుంది. ఈ జగత్తు పరబ్రహ్మ దగ్గర మొదలడి ఈ విధంగా ఈ స్టెప్స్ ప్రకారంగా సకల జగత్తు మనకి వస్తుంది. ఇందులో పంచభూతములు ఉన్నవు. ఈ పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, స్పేస్, ఎయిర్, ఫైర్, వాటర్. ఈ పంచీకరణంలో ఏంటవుతుంది, ఒక్కొక్కటి 50% ఉంటుంది, మిగతా దాంట్లోంచి 12.5% యాడ్ అవుతుంది. ఇదేమో దిస్ ఇస్ కాల్డ్ ది సూక్ష్మభూతం అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద గ్రాస్ భూతం, స్థూలభూతం. సూక్ష్మభూతములు అపంచీకరణం, అపంచీకరణమైనటువంటివి పంచీకరణము చెందుతవి. అంటే ఏమిటి, ఆకాశము అనే దాంట్లోంచి 50%, యాడ్ ఎయిర్ 25, వాయువు 15%, 12.5, అగ్ని 12.5, వాటర్ 12.5, ఎర్త్ 12.5. ఈ 4 12.5 కలిపితే ఇది 50, ఇది ఒక 50, టోటల్ 100% గ్రాస్. అదేవిధంగా మిగతావి కూడా ఏర్పడతాయి. ఈ PDF షేర్ చేస్తాను, చూడండి. ఈ పంచీకరణం వలన మనకు భూతములు అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఉపాదానం కావాలి కదా మనకి, కారణం తయారవడానికి ఏమిటి ఉపాదానం, మాయ. మాయ లేక అవిద్య. ఈ మాయ నుంచే వచ్చినవి భూతములు. ఈ భూతములు మాయ నుంచి పుట్టినటువంటివే కదా. అలాగే త్రిగుణములు కూడా దాని నుంచే పుట్టాయి. ఈ త్రిగుణములు, ఈ స్థూల సూక్ష్మభూతములు, తన్మాత్రలు, పంచీకరణం చెందినటువంటి స్థూలభూతములు త్రిగుణములుగా ఉండి వాటిని ఎంతెంత ఏ జీవిలో ఉండాలి అనేటటువంటి డిసైడ్ చేస్తాయి. అది ఎలా డిసైడ్ అయిందండి, ఎవరికి ఎంత రజోగుణం ఉండాలి, ఎవరెంత సత్వగుణం ఉండాలి, ఏ ఏ ప్రపోర్షన్లా ఉండాలి అని చెప్పాలి అంటే ఇదిగో చెప్తున్నాయి. స్పేస్, ప్యూర్ ఎయిర్, ప్యూర్ ఫైర్, ప్యూర్ వాటర్, ప్యూర్ ఎయిర్. సో వాటిలో ఎప్పుడైతే పంచీకరణం చెందే ఎలా ఉంటాయి, దీని తాలూకా తన్మాత్ర సౌండ్, దీని తన్మాత్ర టచ్, దీని తన్మాత్ర రూపము, దీని తన్మాత్ర టేస్ట్, దీని తన్మాత్రలు లేక సూక్ష్మభూతములు, వాటి తన్మాత్రలు కూడా ఇక్కడ చూపించబడ్డాయి. పంచీకరణం కూడా చూపించబడ్డాయి. సరే, స్థూల శరీరం ఉన్నది, సూక్ష్మ శరీరం ఉన్నది, కారణ శరీరం ఉన్నది, ప్రత్యేగాత్మ. సరే, మనందరికీ తెలుసు మనం మరణించిన తర్వాత ఈ స్థూల శరీరము మనతో ఉండదు, అదేమో పంచభూతములలో కలిసిపోతుంది. ఏంటవుతుంది, అంతవరకు ప్రభావితం చేయబడి చైతన్యవంతము చేయబడినటువంటి స్థూల శరీరం దేనివల్ల చైతన్యవంతం చేయబడినది, ప్రత్యేగాత్మ వలన చైతన్యవంతము చేయబడినది. ఎప్పుడైతే అది జీవి మరణిస్తాడో అప్పుడు ఆత్మ అనేటటువంటిది ఆకాశం లాంటిది కాబట్టి, అది స్పేస్ లాంటిది కాబట్టి ఈ ఆత్మ జనరల్ స్పేస్ తో కలిసిపోతుంది. వెన్ వి డిస్ట్రాయ్ ఎ పార్ట్ స్పేస్ మర్జెస్ విత్ ద హోల్ స్పేస్. దిస్ ఆత్మ ఈజ్ hitherto enclosed in the upadhi. When the upadhi is not there, the atma becomes the universal atma. There is no becoming or being, it is part of that earlier, and the only thing is that it is enclosed earlier and the enclosure is there. That's what happens to pratyeka. Then sthula sharira, what happens, this becomes again into the 5 elements from which it has come for reuse. మళ్ళీ ఎందుకు, మళ్ళీ ఇంకొక దేహం తయారవడానికి మళ్ళీ కావాలి కదా, రీయూజ్. అయితే సూక్ష్మ శరీరం అంటే ఏమి, దేంట్లోనే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇవి కాకుండా ఈ ఇంద్రియాలు అన్ని కూడా చెప్తాం. అవన్నీ పోయాయి. సూక్ష్మ శరీరంలో లింగ శరీరం మట్టుకు వెళుతుంది. ఏమిటా లింగ శరీరం, మనసు, బుద్ధి అనేటటువంటివి ప్లస్ ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో మనము చేసినటువంటి తాలూకా వాసనలు ఆర్ కోడెడ్ ఫామ్ ఒక లింగ శరీరంగా ఫామ్. అంటే సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి ఈ వృత్తులు ఏవైతే ఫ్రీక్వెంట్ గా ఉంటాయో ఆ ఫ్రీక్వెంట్ వృత్తి అలా ఎక్కువసార్లు జరుగుతుంటే అది వాసన. వృత్తి వాసన, వృత్తి వాసన. వాసన నుంచి వృత్తి వస్తుంది, వృత్తులు వాసనలు అవుతాయి. ఎవరికి మంచి వృత్తులు ఉంటాయో, సద్వృత్తులు ఉంటాయో వాళ్ళకి సద్వాసనలు వస్తాయి. సద్వాసనలు ఉన్న వాళ్ళకి సద్వృత్తులు వస్తాయి. అంచేత నెక్స్ట్ జన్మకి వెళ్ళినప్పుడు ఈ వృత్తి ఎక్కడికి వెళ్ళిందంటే వాసన రూపంగా వెళుతుంది. మళ్ళీ ఆ వాసన మళ్ళీ వృత్తిని ఆ జన్మలో వాళ్ళకి ప్రొపెల్ చేస్తుంది. సో ఇది సూక్ష్మ శరీరము లింగ శరీరముగా మారి వెళుతుంది. మరి వెళ్ళాలంటే ఏదో మీడియం ఉండాలి కదా. ఆ మీడియం ఉపాదానం ఏమిటి, ఇది. ఈ ఉపాదానము అవిద్య లేక కారణ శరీరం. ఈ ఉపాదానం అంటే ఒక వైట్ పేపర్ అనుకోండి, అయితే ఒక కార్డు అనుకోండి, వైట్ కార్డు.
ఈ కార్డు అందరికీ ఒకటే, నాకు మూర్తికి అందరికీ ఈ కార్డు ఒకటే ఉంటుంది. దీని మీద ఆధార్ కార్డు ప్రింట్ చేయాలి. ఈ కార్డు గవర్నమెంట్ తయారు చేసింది అనమాట. ఇప్పుడు నా తాలూకా స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రింట్ అయ్యాయి, మూర్తి గారు ఇక్కడ ప్రింట్ అయ్యాయి, ఇంకో జయమ్మ గారు ఇక్కడ. సో అది ఆవిడ కార్డు, ఇది ఈయన కార్డు, ఇది ఈయన కార్డు. ఎలా వచ్చాయి? ఈ ప్రింట్ ఎవరు ఇచ్చారు? సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లింగ శరీరం తీసుకొచ్చి అందులో ఏమిటి రాయాలో కోడెడ్ ఫామ్ లో రాసింది. ఉపాదానము లేక కారణ శరీరం అనేటటువంటిది ఈ మాయా లేక అవిద్య అంటున్నాం కదా, అది అందరిది సేమ్. సో కారణ శరీరము ఈజ్ ట్రాన్స్మైగ్రేటింగ్ అలాంగ్ విత్ ది కోడ్. ఈ కోడ్ అండ్ ద కారణ శరీరం, కారణ శరీరం అనేది వేరే మైగ్రేట్ అవ్వక్కర్లా, అది అన్ని చోట్ల ఉంది. అది ఎప్పుడు జీవుడు సంభవించాలంటే అక్కడి నుంచి ఆ కారణ శరీరం తీసుకోబడు, ఆ పేపర్ తీసుకోబడు, ఈ కోడ్ దాని మీద అప్పుడు ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ అయిన వెంటనే అక్కడ జీవి తయారవడానికి అవకాశం. ఇది కారణ శరీరం మైగ్రేట్ అవ్వక్కర్లేదు. కారణ శరీరం ఎక్కడ అన్ని చోట్ల ఉంది. పైన ఉంది మాయ, లోపల ఉంది. గుణములు లోపల ఉన్నాయి, పైన ఉన్నాయి. ఈ పైన లోపల ఉన్నటువంటి వస్తువు కారణ శరీరము అవైలబుల్ గానే ఉంది. ఉపాదానం మెటీరియల్ ఇస్ అవైలబుల్. అంటే ఏమిటి? గోధుమ పిండి ఉన్నది. ఈ గోధుమ పిండి పూరి అవుతుందా, చపాతీ అవుతుందా, లేకపోతే బేక్ చేసి బ్రెడ్ అవుతుందా అనేటటువంటిది వీ హ్యావ్ టు డిసైడ్. సో ద పిండి ఈజ్ అవైలబుల్, దట్ కారణ శరీర ఈజ్ అవైలబుల్. And if one decides to prepare puri, the nimittam will come there. What is that nimittam? Nimittam is the sanchita karma. The sanchita karma మళ్ళీ అక్కడికి వచ్చి ఈ కోడ్ లో ఉంది కాబట్టి ఆ నిమిత్తం ప్రకారంగా అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సంచిత కర్మ నిమిత్తము ఈ లింగ శరీరము ప్లస్ ఆ ప్రింట్ చేసినటువంటి ఫార్మ్ ఉంది కదా, దాంట్లో ఉన్న కోడ్ ప్రకారంగా అక్కడ ఆ నిమిత్తం ప్రకారంగా ఇస్తాడు. ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు? ఆ నిమిత్తం అనేటటువంటిది మనం తయారు చేసుకుంటాం. ఈ ఉపాదానం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ శక్తి కదా ఇది. అంటే ఈశ్వరుడు, ఈశ్వర శక్తి. ఇది ఎక్కడ ఉన్నది? లోనను ఉన్నది, బయటను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అంతర తిష్టతి యాజ్ చైతన్య అండ్ ఆల్సో యాజ్ సత్. దిస్ ఈస్ ద సత్, దిస్ ఈస్ ద చిత్. ఈజ్ ఆల్సో యాజ్ ద సత్ అండ్ ద చిత్. The sat part of it will become chit when the upadhi is there. When there is no upadhi, it just remains as sat. It is undifferentiated with the chit. ఎక్కడైతే పరమాత్మ చైతన్యము ప్రకాశవంతమవుతున్నదో అక్కడ ప్రాణి ఉంటుంది. ఆ ప్రాణిలో చిక్ తెలుస్తుంది. బల్బు ఎక్కడైతే ఉందో అక్కడ వెలుగుతుంది, లేని చోట కారణం. ఆ సత్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఆ సత్ ఏది? పరమాత్మ స్వరూపమే. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మాయా రూపం. ఈ మాయారూపం అనేటటువంటి సత్శక్తిని లేక ఉపాదానాన్ని లేక ఈ మూడు గుణాలను, ఈ మూడు గుణాలతో పాటు ఆ ఉపాదానంలో ఉన్నటువంటి పంచభూతములను, వాటి మహాభూతములను, సూక్ష్మభూతములను, వాటి తాలూకా పంచీకరణం చెందిన స్థూల భూతములను, శబ్ద స్పర్శ రసగ రూపగంధాది ఆ తన్మాత్రలను అన్నిటినీ తీసుకుని ఒక క్రొత్త శరీరము తయారవ్వాలి. తయారవడానికి కోడ్ కావాలి. ఆ కోడ్ ఎవరిచ్చారు? ఈయన తయారు చేస్తున్నాడు. అదే సంచితము. అది లింగ రూపంగా కారణ శరీరం అనే మీడియం ద్వారా లింగ రూపంగా ట్రాన్స్మైగ్రేట్ అవుతుంది. ఇది పంచభూతాల్లోకి పోయింది. ఇందులో ఉన్న కారణ శరీరం, పైన ఉన్న కారణ శరీరం ఒకటే కలిసిపోయింది. ఈ సూక్ష్మ శరీరం కోడెడ్ ఫామ్ లో ఉంది. ఇది స్వర్గానికి పోవాలంటే అక్కడికి వెళుతుంది, నరకానికి పోవాలంటే ఇక్కడికి వెళుతుంది, మళ్ళీ జన్మ రావాలంటే మళ్ళీ ఉపాదానం తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇది వస్తుంది. అందులో ఉన్నటువంటి కోడ్ ప్రకారం అది. అయితే ఈయన పని ఏమిటండి? దీని లోపల ఎన్క్లోజ్ అయినంతసేపు దీన్ని చైతన్యవంతం చేయడం, స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని చైతన్యవంతం చేయడం. అయితే ఈ కారణ శరీరం ఎంత థిక్గా ఉంటుందంటే ఈ సూక్ష్మ శరీరమైన మనస్సు దీనిని దర్శించలేదు. మనం ఎఫర్ట్ అంతా ఏంటంటే ఈ కారణ శరీరం తలక ఈ తొక్కని థిక్నెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే, అంటే అంతర్ముఖం చేస్తే ప్రత్యేగాత్మని దర్శిస్తారు. అటువంటి వారి మనస్సులో నేను పైన వేరు భిన్నం అనే భావన ఉండదు. అప్పుడు వాడు స్థూల శరీరంతో చేసేటటువంటి కర్మలన్నీ కూడా, ఆగామి కర్మలన్నీ కూడా చాలా ఉత్కృష్టంగా వస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్. ఓకే, నౌ జాగ్రత్తలో స్థూల శరీరం బాగా పనిచేస్తుంది, స్వప్నంలో సూక్ష్మము, సుషుప్తిలో కారణము, తురీయంలో. ఓకే, మనకి తెలుసు ఈ వరల్డ్, బాడీ, మైండ్, ఇంద్రియాస్ ఇవన్నీ కలిపి WBMI. ఈ లేయర్స్ అన్ని దాటితే లోపల పరమాత్మ. ఈ చైతన్యం వలననే ఇవన్నీ ప్రకాశం. చైతన్యం ఏం చేస్తుంది? ముందు మైండ్కి ఇస్తుంది చైతన్యం. ఈ మైండ్ నుంచి ఇవి బారో చేస్తుంది. డైరెక్ట్ గా బాడీ కెనాట్ బారో ఫ్రమ్ ది ఆర్ట్. అది లాస్ట్ క్లాస్ లో మనం చూసాం.
ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ అండ్ ద బుద్ధి విచ్ ఆర్ సో క్లోజ్ టు ద ఆత్మన్. అవి ప్రతిఫలిస్తాయి. ప్రతిఫలించిన చైతన్యము మైండ్ నుంచి బాడీకి ఇంద్రియాలకి వస్తుంది. మళ్ళీ ఇటు నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మైండ్ దాకా వెళ్ళి అక్కడ మళ్ళీ డెసిషన్స్ కర్మలు జరుగుతాయి. ఈ ఇన్పుట్ ఛానల్స్, ఈ అవుట్పుట్ ఛానల్స్. ప్రకృతి లేక మాయ అంటే ఇవన్నీ కలిపితేనే. అంటే ఏంటనమాట, ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరము, ఈ కారణ శరీరం అని ముందర అనుకున్నాం, ఇవన్నీ కూడా ఈ ప్రకృతి లేక మాయ చేత కల్పితం. అయితే పురుషుడు ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడ ఉన్నాడు. ఆయన పరమాత్మ లేక పురుషుడు లేక ఆత్మ లేక నోయర్ లేక ప్రత్యేగాత్మ. ఇది ఏదైనా పైన ఉన్నటువంటి సమష్టి పరమాత్మకి ఏమైనా వ్యత్యాసమా? ఏమీ లేదు. ఇది ఎన్క్లోజర్ లో ఉంది, అది ఎన్క్లోజర్ లో లేదు. బాటిల్లో ఉన్న స్పేస్, బాటిల్ బయట ఉన్న స్పేస్, అంతకన్నా మరి. సరే, ఈ ఆత్మ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగము, చైతన్యవంతం చేస్తుంది. ప్రేరిత ఇవ, ఇది లేకపోతే ఇవేవి పనిచేయవు. బుద్ధి చాలా క్లోజ్ గా ఉంటుంది కాబట్టి బుద్ధే చేస్తున్నదా అన్నట్టు, ఆత్మయే బుద్ధి అన్నట్టుగా ఉంటుంది. ఈ అహంకారం అనేది నేను అనే భావాన్ని కలిగి చేస్తుంది. ఈ దేహము అహంకారంతో, మనస్సుతో, చిత్తంతో మనం డిసైడ్ చేసే పనుల తాలూకా ఇంప్రింట్ అంతా ఈ కారణ శరీరం మీద పడుతుంది. ఈ కారణ శరీరం మీద పడిన తర్వాత ఆ కారణ శరీరము ఉపాదానమే అందరిలో ఒకటే, కానీ అప్పుడు ప్రింట్ అయిపోయింది. ఆల్రెడీ ప్రింట్ అయిపోయిన ఆధార్ కార్డు ఎలా ఉంటుంది? మీది ఓలా ఉంటుంది, నాది ఓలా ఉంటుంది. బట్ బేసిక్ కార్డు ఒక్కటే, అది కారణ శరీరం అంటున్నారు. అయితే వ్యష్టి, పిండాండము, సమష్టి, బ్రహ్మాండము. వ్యష్టికి ఏంటంటే 3 అవస్థలు ఉంటాయి. సమష్టికి 3 అవస్థలు ఉండవు, ఎందుకంటే ఆయనకి 3 గుణములు లేవు కదా. ఇక్కడ ఏమి గుణము? రజో గుణము. ఇక్కడేమి గుణము? సత్వగుణము. ఇక్కడేమి గుణము? తమో గుణం. ఇక్కడ ఉన్నప్పుడు అవిద్యలో 3 విడివిడిగా తెలుస్తాయి. ఇక్కడ సామాన్య రూపంలో ఉంటాయి. సామాన్య రూపం అంటే వాటిలో డిఫరెన్షియేషన్ ఉండదు. అప్పుడు ఆయనకి 3 అవస్థలు అంటూ ఉండవు. ఇవి విశేష రూపంలో ఉంటాయి, అంటే డిఫరెన్షియేటెడ్ అన్నమాట. విశేష రూపంలో సత్వరజస్తమ గుణాల తాలూకా ప్రతీకలు మనకు కనిపిస్తుంది. దీన్ని వైశ్వానరుడు అంటారు, దానికి ఈక్వలెంట్ విరాట్ పురుషుడు. దీనికి తైజసుడు అంటారు, అంటే స్థూలంగా ఇది స్థూల, ఇక్కడ రాసిందిగా స్థూలము. వైశ్వానరుడు సూక్ష్మము, తైజసుడు కారణము, ప్రాజ్ఞుడు. ఇక్కడ కారణము మాయ లేక ఈశ్వరుడు, ఇక్కడ తైజస్సులకి ఈక్వలెంట్ సూక్ష్మము హిరణ్య గర్భుడు, వైశ్వానరుడికి ఈక్వలెంట్ విరాట్ పురుషుడు స్థూలం. ఇది బ్రహ్మాండం. అయితే ఒక మనిషి ఒక జన్మనెత్తడానికి ఈ 3 అవస్థలలో ఉన్నటువంటి దేహంలో విశ్వ తైజస ప్రాజ్ఞుడుగా ఉంటున్నప్పుడు ఆమె చేసినటువంటి పనుల వలన, వృత్తుల వలన, మనోవృత్తుల వలన అక్కడ ఒక చక్కని ఇవి ఏర్పడి ఇంప్రెషన్స్, వాసనలు, అవి వచ్చే జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఉపాదానమైనటువంటి మాయా త్రిగుణములు, త్రిగుణములలోంచి, మాయలోంచి పుట్టినటువంటి పంచభూతములు, తన్మాత్రలు, సూక్ష్మభూతములు, స్థూలభూతములు, వాటితో చేయబడే నెక్స్ట్ శరీరము ఈ ఉపాదాన కారణమైనటువంటి మాయా లేక అవిద్య వలన తయారు చేయబడుతుంది. తయారు చేసినప్పుడు అది కస్టమైజ్ అవుతుంది. ఎలా కస్టమైజ్ అవుతుంది అంటే ఆ కోడెడ్ ఫామ్ లో ఈ లింగ శరీరంలో ఉన్న ఇంప్రింట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి. అంచేత ఈ సమష్టి విరాట్ పురుషుడిలోనే మాయ, ఇవన్నీ చైతన్య శక్తి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇందులో కూడా ఉన్నాయి. సో ఈ సమష్టి చైతన్యం నుంచి బారో చేసుకుని కొత్త దాంట్లో చైతన్యం ఏర్పడుతుంది. అంటే ఇది మొత్తం చైతన్యం అనుకోండి, అందులో కొంత భాగం చిన్న కొత్తవాడు పుట్టాడు, ఈ చైతన్యం లోపల ఎన్క్లోజ్ చేసరికి మళ్ళీ కొత్త జీవి వస్తుంది. ఈ విధంగా కొత్త జన్మ లభిస్తుంది. అయితే ఇప్పుడు ఏమైంది, మనకి నా తాలూకా కర్మల వలననే నాకు ఈ శరీరం వస్తే, ఈ సమష్టి ప్రమేయము, ఈ భగవంతుని ప్రమేయము లేకపోతే మరి నాకు సంచిత కర్మ అది తేవడానికి ఇవ్వడానికి ఎవరు ఉంటారు? మరి సంచిత కర్మ ఇవ్వాలి, చూడాలి, పర్టికులర్ కోడ్ ప్రకారంగా ఇవ్వాలి అంటే కర్మ ఫలప్రదాత ఒకరు ఉండాలి. అక్కడే మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము, సాధారణంగా ఒక ఇల్లు కడితేనే ఇంత బాగా కట్టారు, ఇంతటి విజ్ఞానవంతుడు, గొప్పవాడు అని చెప్తూ ఉంటామే. ఇటువంటి ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి జంతువులు, జీవులు, 80 లక్షల జీవరాశులు, ఇన్ని గ్రహాలు, వాటి తలక మూమెంట్స్, టైము, ఋతువులు, కాలాలు, వాటి మూమెంట్స్, ఇవన్నీ ఎంత సిస్టమేటిక్ గా కొంచెం కూడా అటు ఇటు మారకుండా చాలా పర్ఫెక్ట్ గా జరగడానికి ఈ గురుత్వాకర్షణ సంకర్షణ శక్తులు, ఈ ఎలక్ట్రిక్ శక్తులు, తర్వాత వాయుశక్తి, జలశక్తి, విద్యుత్ శక్తి, జియోగ్రాఫికల్ ఎనర్జీ,
ఈ ఒక ప్లానెట్ గుద్దిసుకోకుండా పర్ఫెక్ట్ గా రిథమిక్ గా తిరగడాలు ఇవన్నీ చేయడానికి వీటన్నిటిని కంట్రోల్ చేసే మాస్టర్ ప్రభు ఈశ్వరుడు అనేవాడు లేడని ఎలా అంటాం అంటూ ఈ వాదం. అటువంటి ఈశ్వర శక్తియే ఇక్కడ ఉన్నదని వాడు గ్రహించకపోవడం వలన ఉపనిషత్తులో ఈ కథ ఏర్పడింది. తరువాత ఈశ్వర శక్తి యక్షరూపంలో చూసి అమ్మ వచ్చి గురువుగా దాన్ని బోధించిన తరువాత, ఎందుకంటే ఈశ్వరుని డైరెక్ట్ గా తెలుసుకోలేదు, ఈశ్వరుని తెలుసుకోవాలంటే గురువు కావాలి. మళ్ళీ అక్కడ గురువు గారు ఉమాదేవి రూపంలో వచ్చి వాళ్ళకి బోధ చేసిన తర్వాత వాళ్ళకి ఆహా మన శక్తి కాదు ఈశ్వర శక్తి, మనము నిమిత్త మాత్రుడమే, నిమిత్త మాత్రం భవ అంటారు. అంటే ఏమాట యు ఆర్ ఓన్లీ, నిమిత్తం అంటే నిమిత్త కారణం. కాఫీ తయారు చేయాలంటే అమ్మ నిమిత్త కారణమే, కానీ ఇంట్లో మెటీరియల్స్ లేదే ఆమె ఏమి కాఫీ తయారు చేస్తుంది. ఆ మెటీరియల్స్ ఎవరిచ్చారు? పరమాత్మవే ఆ మెటీరియల్స్. అర్థమైందా? అంతేతేనంటే నిమిత్తమా, మనం అన్ని నిమిత్తమే కానీ ఉపాదానం కాదు. ఉపాదానము పరమాత్మ నుంచి రావాలి. నిమిత్తము మన కోడెడ్ ఫామ్ లో మన నిమిత్తము డిసైడ్ అయ్యింది, దాని ప్రకారంగా అది వస్తుంది. సో కర్మఫలము, మాయాశక్తి, ఈశ్వరేచ్ఛ. కర్మఫలం అనేది కోడెడ్ ఫామ్ లో మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసింది, ఇంప్రింట్ అయిపోయి లింగ శరీరం దేని మీద ప్రింట్ చేస్తున్నారు? ఈ కార్డు. ఆ కార్డు ఏంటంటే ఈ మాయాశక్తి. ఈ మాయాశక్తి అనే కార్డు మీద ప్రింట్ అయిపోయింది. అది ఎవరికి ఎంత వెళ్ళాలనేటటువంటి సూపర్ కంట్రోలర్ ఎవరు ఉన్నారు? ఈ కర్మఫలానికి ఇది జీవితము, వీడు పురుగ్గా పుట్టాలి, వీడు పలానా డాక్టర్గా పుట్టాలి, వీడేమో సూపర్ సైంటిస్ట్ గా ఉండాలి, వీడు జ్ఞానిగా ఉండాలి, వీడేమో అధమైన జన్మ పొందాలి అని నిశ్చయించేటటువంటిది కర్మఫలమే అయినప్పటికీ కూడా ఆ కోడ్ ప్రకారంగా అది ఇచ్చేటటువంటిది ఈశ్వరుడు. దానికి ఉపాదానము ఆయన యొక్క మాయాశక్తి. ఇనేవే కర్మఫల ఈశ్వరాలు ఈశ్వర ఉంది. ఈశ్వరేచ్ఛ అండ్ మాయాశక్తి ఆర్ వన్ అండ్ ద సేమ్. సో ఆ రెండు ఒకదాని కూడా రూపాయికి ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి రెండు పక్క లాంటివి. ఈశ్వరేచ్ఛ ఒక పక్క, మాయాశక్తి ఇంకో పక్క. అప్పుడనే ఆ కాయిన్ చెల్లింది. అటువంటి కాయిన్తోనే కర్మఫలానికి కావాల్సినటువంటి జీవితాన్ని మనము కొనుక్కోగలం.